గారు ఏం తినమన్నాడంటే ఎండిగడ్డి, పచ్చిగడ్డి, వరిగడ్డి ఎలా ఉంటాయా అలాంటివి తినమన్నాడంటే తొందరపడి వేరే ఏబడి తినబాక డాక్టర్ గారు ఏది తినమంటే అదే తినని చెప్పాడు. ఇక 4వ మాట బయలుదేరేటప్పుడు ఏమన్నాడంటే డాక్టర్ గారు ఎప్పుడు వెళ్ళమన్నాడు ఇంటికి అని అడిగాడు. 2-3 రోజులు పంపిస్తానని చెప్తారుగా, అట కాకుండా చచ్చిన తర్వాత వెళ్ళమన్నాడు అని చెప్పాడు. తొందరపడి ఇంటికి ముందు వస్తావేమో రాబాక డాక్టర్ గారు చెప్పినట్టే రా అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడు రావాలట? మీ ఊరోళ్ళు ఇది మాట్లాడరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నవ్వాలన్న ఒక టాలెంట్ ఉండాలి. ఒకసారి అందరు నవ్వుదామా మన ఊరోళ్ళ వరకు? హల్లెలూయా. అబ్బే నవ్వటం కూడా రాదండి. మీరు ఎట్ట బతుకుతారో ఏమో నాకేం అర్థం కావట్లేదు. ఈ రాత్రి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మీకు ఒక ప్రత్యేకమైనటువంటి మాటను జ్ఞాపకంలో తీసుకుని వస్తున్నాను. పేతురు అనబడుచున్న సీమోను. ఎంతమందికి తెలుసు? చేతుల పైకి ఎత్తి చెప్పండి. ఆయన నాకు తెలుసండి అని. అక్క, మీ ఇంటి పక్కన ఉన్నటువంటి సీమోను కాదు, బైబిల్లో ఉన్నటువంటి సీమోను. తెలుసా ఎవరికన్నా? అందరూ చెప్పుకుంటూ ఉంటారు, మనం కూడా వింటూ ఉంటాం. ఈ రాత్రి ఆ వ్యక్తి గురించి మీకు జ్ఞాపకంలో తీసుకుని వస్తాను ప్రియులరా. ఈ పేతురు అనబడుచున్నటువంటి సీమోను గురించి కాస్త మనం ఆలోచన చేస్తున్నట్లయితే, ఈయన మొట్టమొదటిసారిగా దేవుని చేత పిలువబడ్డాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయము 18వ వాక్యములోకి మనం వెళదాం. దయచేసి మౌత్ తీసుకుని ఒకళ్ళు అక్కడ ఆ తెర దగ్గర కూర్చుంటే ఆ తెరలో కనబడేది చదవడానికి అవకాశం ఉంటుంది. మీరెవరు బైబిల్ తీయటానికి అవకాశం ఉండదు. కాబట్టి నా మాట మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా. ఈ మౌత్ తీసుకుని ఆ తెర దగ్గర కూర్చుంటే అక్కడ వచ్చేది మీరు చదవచ్చు, ఇంకంతే. స్తోత్రం. ఎక్కడైనా కూర్చొని చదవండి. హల్లెలూయా. మత్తయి సువార్త 4వ అధ్యాయము 18వ వచనం. యేసు అక్క, ఇక్కడ ప్రొజెక్టర్ దగ్గర కూర్చొని చదవాలి. నువ్వు అక్కడ చదివావు అనుకో, నేను ఇక్కడ వేరే చెప్పాను అనుకో, కుదరదు. అందుకని ఇక్కడికి వచ్చి కూర్చోవాలి, అయితే అటు ఎదురుగానే కూర్చోవాలి, అందరు కనపడిద్ది. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడుచున్న సీమోనును అతని సహోదరుడైన ఆంద్రెయాను ఇద్దరు సహోదరులు సముద్రములో వలలు వేయుట చూసెను. వారు జాలరులు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, మొట్టమొదటిసారిగా దేవుడు గలిలయ సముద్ర తీరమున నడుచుకుంటూ వెళుతున్నటువంటి సందర్భాలలో పేతురు అనబడుచున్న సీమోను చూశాడు. చూసి సీమోను పిలిచాడు దేవుడు. ఎందుకు పిలిచాడంటే, సీమోనును దేవుడు వాడుకోవాలి అనుకున్నాడు. సీమోనును దేవుడుకు ఉన్నత స్థలంలో పెట్టాలి అనుకున్నాడు. అందుకనే సీమోను దేవుడు చూశాడు. చూసి తన పని చేయటం కొరకై పిలిచాడు. ప్రియులరా, ఈ రాత్రి వాక్యం వింటున్నటువంటి మనము కూడా మనలను దేవుడు చూశాడు కాబట్టి మనలను దేవుడు పిలిచాడు. ఆయన పిలవకపోతే ఈరోజు ఎక్కడో ఉండేవాళ్ళం మనం. ఆయన మనం పిలిచాడు, ఆయన మనం ఏర్పరచుకున్నాడు. ఆయనకు మన పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉన్నది. ప్రియులరా, చూడండి, మొట్టమొదటిసారిగా సీమోను అనబడుచున్న పేతుర్ని దేవుడు గలిలయ సముద్ర తీరమున పిలిచినట్లుగా మనం చూస్తున్నాం. రెండవసారి దేవుని వాక్యములో చూద్దాం. చూడండి, లూకాసు వార్త 5వ అధ్యాయము 4వ వచనం. ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు దోణెను లోతునకు నడిపించుము. చేపలు పట్టడానికి నీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా. వాక్యం వింటున్నటువంటి వారలారా, మొదటిసారి గలిలయ సముద్ర తీరాన ఆయన చూసి పిలిచాడు. రెండవ పర్యాయం మనం చాలా సందర్భాల్లో చెప్పుకుంటూ ఉంటాం. ఏమనంటే, ఆయన వల వేస్తూ ఉంటాడు. వల వేసేటువంటి సందర్భాల్లో ఒక్క చేప కూడా ఆయనకు దొరకదు. ఆ దొరకకుండా
ఆ తెల్లవారిపోయిన తర్వాత వలలు గుంజుకుంటూ ఉంటే యేసుక్రీస్తు ప్రభువారు అక్కడికి వచ్చి సీమోనుదైనటువంటి ఆ యొక్క దోణిని చూసి లోపలికి నడిపించమని చెప్పి లోపల కూర్చుని దోణిలో కూర్చుని వాక్యం వచ్చినటువంటి వారందరికీ వాక్యాన్ని చెప్తాడు. వాక్యము చెప్పడం అయిపోయిన తర్వాత ఇక్కడ వాక్యములు మనం చూస్తున్నాం. ఆయన బోధించుట చాలించిన తర్వాత నీవు దోణిను లోతునకు నడిపించు, చేపలు పట్టడానికి వల వేయమని సీమోనుతో చెప్పాడు. అప్పుడు సీమోను అంటాడు, అయ్యా రాత్రంతా ప్రయాసపడ్డాం, ఒక్క చేప కూడా మాకు దొరకలేదు, కానీ నీ మాట చొప్పున మేము వల వేస్తామని వల వేస్తాడు. వల వేసినప్పుడు విస్తారమైన చేపలు పట్టాడు. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియులరా, మనం వాక్యాన్ని గమనించినట్లయితే ఇప్పుడు మనం గమనించండి, మొదటిసారి గలిలయ సముద్ర తీరాన పిలిచాడు. రెండవసారి అదే సముద్ర ప్రాంతంలో ఆయన వల వేసుకుంటూ ఉన్నప్పుడు పిలిచాడు. అంటే 2 పర్యాయాలు పేతురు దేవుడు పిలిచాడు. ఎందుకు దేవుడు 2 సార్లు పిలిచాడు అంటే, మొదటిసారి పిలిచినప్పుడు ఆయన పిలుపుకు తగినట్లుగా బ్రతకకుండా జారిపోయాడు, దేవునికి దూరం అయిపోయాడు. దేవునికి దూరం అయిపోయినా పేతురుని దేవుడు విడిచిపెట్టలేదండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి ఇక్కడ వాక్యం వింటున్నటువంటి అనేక మంది ప్రజలు జాగ్రత్తగా గమనించండి. నీవు అనేక సార్లు జారిపోయావు, అనేక సార్లు దేవునికి దూరం అయిపోయావు, అనేక సార్లు దేవునికి దుఃఖాన్ని కలిగించావు, కానీ నా దేవుడిని విడిచిపెట్టలేదండి. నా దేవుడిని విడిచిపెట్టలేదు. నీ పట్ల దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. చూడండి, పేతురు పట్ల దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. మొదటిసారి పిలిచాడు, మొదటిసారి పిలిచినప్పుడు జారిపోయాడు. జారిపోయినప్పుడు వదిలేశాడా? వదలలేదండి. రెండవసారి మరలా సముద్రం దగ్గరకు వచ్చి ఆయన కన్నులు తెరిపించేలాగా చేశాడండి. అంతేకాదు, పేతురుని ఏం చేశాడు? ఇంకాస్త ముందుకెళ్తే పేతురుకు దేవుడిచ్చిన ప్రత్యేకమైన అనుభవాలు కొన్ని ఉన్నాయి. హల్లెలూయా. పేతురుకి ప్రత్యేకమైన అనుభవాలు కొన్ని ఉన్నాయి. ప్రతి మనిషికి రకరకాల అనుభవాలు ఉంటాయి. ఏంటి? కొన్ని అనుభవాలు. కొంతమందికి తినే అనుభవం ఉంటుంది, ఆ తర్వాత తగాదాడే అనుభవం ఉంటుంది, తగాదా పెట్టే అనుభవం ఉంటుంది. ఇలా రకరకాలైన అనుభవాలు ఉంటాయి. ఈ రాత్రి మన నీకు ఏ అనుభవం ఉందో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఏ అనుభవం కలిగి ఉండాలి? ఏ అనుభవం కలిగి ఉండాలి? చాలామంది అంటుంటారు, భోజనానికి ఎక్కడ ఉండాలంట? భోజనానికి చెప్పండి. మన ఊర్లో లేదు కావాల చట్టం, అయితే ఇక ప్రపంచమంతా చట్టం ఉంది. భోజనానికి ముందు ఉండాలి, తగాదాకి వెనకమాల ఉండాలని చెప్తూ ఉంటారు పెద్దలందరూ. ఎందుకంటే భోజనం టయానికి మనం వెళ్ళకపోతే మిగిలేది సాంబారే. అందుకని రేపేం చేస్తారంటే పెందలకాడ రండి. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యం వింటున్నటువంటి వారులారా, ప్రతి వ్యక్తికి ఓ టాలెంట్ ఉంటుందండి, ఓ ప్రత్యేకత ఉంటుంది. కొంతమంది చక్కగా టాపి పని చేయగలుగుతారు. ఎంత మంచి ఆట అండి. ఇప్పుడు వరకు ఇక్కడ ఇన్స్ట్రుమెంట్స్ వాయించారు చూస్తారా, అది మనం వాయించగలుగుతామా? వాయిస్తాం, కానీ ఉపయోగం లేని వాయింపుడు వాయింపిస్తాం, ఉపయోగం ఉండదండి. చక్కగా పాడే టాలెంట్ ఇస్తాడు, వాక్యము చదివే టాలెంట్ ఇస్తాడు, మాట్లాడే టాలెంట్ ఇస్తాడు. కొంతమంది చూడండి, బట్టల షాపులో బట్టలు అమ్ముతూ ఉంటారు. ఎటువంటి వ్యక్తి అయినా సరే ఆ బట్టలు కొనుక్కుని రావాల్సిందే. బయటికి సామాన్లు కొనుక్కుంటాకి వెళితే ఒకటి కొందామని వెళ్తాం, 4 కొనుక్కొని వచ్చేస్తాం. ఎందుకంటే వాళ్ళ టాలెంట్ అలా ఉంటుందండి. అలా ప్రతి మనిషికి ఓ టాలెంట్ ఉంటుంది. ఈరోజు మనకి ఏ టాలెంట్ ఉందో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటే అపోస్తలుడైనటువంటి పేతురు గారికి ఒక ప్రత్యేకమైన అనుభవాలు ఉన్నాయి. ఓ ప్రత్యేకమైన అనుభవాలు కలిగి ఉన్నాడు. ఏంటి ఆ ప్రత్యేకమైన అనుభవాలు? ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుందాం జాగ్రత్తగా. దేవుని వాక్యంకి వెళ్దాం. మొదటిది, నీటి మీద నడిచే అనుభవము కలిగిన వాడు. దగ్గరగా చప్పట్లు కొడదామా? మీ చప్పట్లు నాకు వినబడతలేదు. ప్రైజ్ ది లార్డ్. మొదటి అనుభవం, పేతురుకున్నటువంటి మొదటి అనుభవం ఎలాంటిదండి? నీటి మీద నడిచేటువంటి అనుభవం. ఒక దినాన యేసుక్రీస్తు ప్రభువారు ఆ సముద్రం మీద నిలబడి కనబడుతూ ఉన్నాడు. వీళ్ళు ఆ దోణిలో వెళుతూ ఉన్నారు. దోణిలో వెళుతూ ఉంటే ఓ పెద్ద గాలి, వర్షం వచ్చింది. ఆ వర్షాన్ని గద్దించాడు. ఆ తదుపరి ఆ పడవలాగి వెళుతూ ఉంటే ఆ యేసుక్రీస్తు ప్రభును చూసి భయపడ్డారు. అప్పుడు ఆయన అంటాడు, నేనే, భయపడొద్దు అని చెప్తాడు. అప్పుడు పేతురు అంటాడు, అయ్యా నువ్వు నీటి మీద నడుస్తున్నావు కదా, నేను కూడా నడవాలనుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగును గాక.
పేతురుకు వచ్చిన ఆ చక్కటి ఆలోచన ఏంటంటే, నేను కూడా నడవాలనుకుంటున్నాను. యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? నువ్వు నడవలేవనలేదండి, నీకు విశ్వాసం ఉంటే నడిచిరా. దేవునికి మహిమ కలుగునుగాక. నీకు విశ్వాసం ఉంటే నడిచిరా అనగానే వెనక ముందు ఆలోచించుకోండి, టక్కన ఆ పడవలో నుంచి దిగి నడవడం ప్రారంభించాడండి. ఎంత చక్కగా నడుచుకుంటూ వెళ్ళాడో. ఎక్కడి వరకు వెళ్ళాడండి? యేసుక్రీస్తు ప్రభు దగ్గర దాకా వెళ్ళాడండి. వెళ్ళిన తర్వాత ఒక్కసారి వెనక్కి తిరిగి చూశాడు, మీరు ఎవరు నడవలేకపోయారో నేనే నడవగలుగుతున్నానని. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే వెనక్కి తిరిగి చూశాడో, ఎప్పుడైతే లోకం వైపు చూశాడో, ఇక మునిగిపోవటం ప్రారంభించాడు. ఓ సజీవుడైన రక్షకుడా, నన్ను కాపాడమని చేతులు పైకెత్తి కేకలు వేసినప్పుడు దేవుడు అలాగ పట్టుకొని పైకి లేపాడు. ప్రియులారా, ఇవన్నీ చెప్పడానికి టైం లేదు, మరి జాగ్రత్తగా వినండి. మొదటి అనుభవము, మొదటి ప్రత్యేకత ఏమిటయ్యా అంటే, నీటి మీద నడిచే అనుభవము కలిగినటువంటి వాడు. మనం పరిశుద్ధ గ్రంథములో మత్తయి సువార్త 14వ అధ్యాయము 26వ వచనములో ఈ మాటలు రాసి ఉంటాయి. రాత్రి మత్తయి సువార్త 14వ అధ్యాయం 26వ వచనం. ఆయన సముద్రము మీద నడుచుట శిష్యులు చూసి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. 27వ వచనం. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడని వారితో చెప్పగా, పేతురు ప్రభువా, నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు యొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు వరకు నేను చెప్పిన చాప్టర్ అదేనండి. వెళ్దాం అనుకున్నాడండి, విశ్వాసం ఉంటే నడిచిరా అన్నాడు. నాకు విశ్వాసం ఉంది. ఎవరి మీద విశ్వాసం ఉంది పేతురుకండి? ఎవరి మీద ఉంది? దేవుని మీద విశ్వాసం ఉందండి. దేవుడి మీద విశ్వాసం ఉంది ఆయనకి. మొదటిసారి జారిపోయాడు, రెండవసారి మరలా దేవుడు పిలిచాడు, ఆయన ఏర్పరచుకున్నాడు, అనేకమైన ప్రత్యేకమైన కృపలు ఇచ్చాడు ఆయనకి. అందుకే నీటి మీద నడవగలిగాడు. ప్రియులారా, తర్వాత మాట మనం గమనించినట్లయితే, అదుగో మీరు చూస్తారో, దగ్గర వరకు వచ్చాక ఆయన మునిగిపోతున్నాడు. లోకం వైపు చూశాడు, ఆ శిష్యుల వైపు చూశాడు, ఆయన అక్కడే మునిగిపోతున్నాడు. మునిగిపోతుంటే నన్ను రక్షించు ప్రభు అని చేతులు పైకెత్తి యేసేని వేడుకుంటే, నువ్వు మునిగిపోవటం దేవునికి ఇష్టం లేదు కాబట్టి, నువ్వు నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు కాబట్టి, ఆయన తన చెయ్యి చాపి పేతుర్ని పైకి లేపాడు. దేవునికి మహిమ కలుగునగాక. రోజు వాక్యం వింటున్నటువంటి వారులారా, ఒకవేళ నువ్వు మునిగిపోయే పరిస్థితుల మధ్య ఉన్నావేమో, సమస్యల మధ్య ఉన్నావేమో, ఇబ్బందుల మధ్య ఉన్నావేమో, నలిగిపోతున్నావేమో, కృంగిపోతున్నావేమో, కృషించిపోతున్నావేమో, ఆర్థికమైన పరిస్థితులు నిన్ను తల్లడిని చేస్తున్నాయేమో, నిన్ను పైకి లేపడానికే ఈ సువార్త సభలు నా దేవుడు ఏర్పాటు చేశాడు. నిన్ను లేపటానికే, నీ కొరకే. నీ పరిస్థితిని దేవుడు చూస్తున్నాడు. పేతురుని చూస్తున్న దేవుడు ఈ రాత్రి నిన్ను చూస్తున్నాడు. ప్రియులరా, పేతురుని లేపిన దేవుడు నిన్ను ఈ రాత్రి నువ్వు పడిన గుంటల నుంచి పైకి లేపునుగాక. ఆమెను కూడా చెప్పట్లేదు మీరు. హల్లెలూయా. రెండవ అనుభవం మనలోకి వెళ్ళిపోదాం. రెండవ పేతురుకు కలిగిన రెండవ అనుభవం మత్తయి సువార్త 17వ అధ్యాయము 1వ వచనం. రెండవ అనుభవం ఏంటంటే, దేవుని ప్రత్యక్షత కలిగినటువంటి వాడు. దేవుని ప్రత్యక్షత కలిగినటువంటి వాడు. మత్తయి సువార్త 17వ అధ్యాయము 1వ వచనములో మనం చూస్తే, 6 దినములైన తరువాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంట పెట్టుకుని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగువలే తెల్లవి ఆయను. ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాటలాడుచూ ఉండిరి. అప్పుడు పేతురు ప్రభువా,
మనం ఇక్కడ ఉండుట మంచిది. నీకు ఇష్టమైతే ఇక్కడ నీకు ఒకటియు, మోషేకి ఒకటియు, ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు కట్టుదమని యేసుతో చెప్పెను. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు పేతురుని ఎంపటి పెట్టుకుని, ఆ శిష్యుని ఎంపటి పెట్టుకుని ఎత్తైన కొండ మీదకి వెళ్ళాడంటండి. అక్కడ దేవుడు రూపాంతరం పొందితే ఆ ప్రత్యక్షతను ప్రత్యేకంగా చూశాడండి. అందుకని చూసి అంటున్నాడు, అయ్యా ఇక్కడే ఉండిపోదాం, ఎత్తైన కొండ మీద ఉండిపోదాం. ఏలియాకొకటి, మోషేకొకటి, మీకొకటి పర్ణశాలలు కట్టేస్తాను, ఇక్కడే ఉండిపోదాం. ఎందుకు ఇక్కడ ఉందామంటే ఆ తేజస్సును అనుభవించాడండి, ఆ ప్రకాశతను అనుభవించాడు, ఆ రూపాంతరము పొందుతుంటే ఆ ప్రశాంతత అనుభవించాడు. అప్పటి వరకు లోకములో, అప్పటి వరకు పాపములో, అప్పటి వరకు అలజడిలో ఉన్నటువంటి ఆ వ్యక్తి దేవుడితో చేరాక ఒక ప్రశాంతత అనుభవించాడు. ప్రియులారా, ఈ రాత్రి వాక్యం వింటున్నటువంటి వారులారా, నీవైనా నేనైనా ఈ లోకములో ఉన్నంత కాలము అలజడి జీవితమే, ఈ లోకములో ఉన్నంత కాలము గలిబిలైపోయే జీవితమే, కష్టాలు, కన్నీళ్లు, బాధలు, శ్రమలే. ఎప్పుడైతే యేసు దగ్గరకు వస్తావో, యేసుని నీ జీవితంలోకి చేర్చుకుంటావో, యేసు క్రీస్తుతో కూడా బ్రతకడానికి ఇష్టపడతావో, అప్పుడు దేవుని ప్రత్యక్షత నీకు అనుగ్రహించబడుతుంది. ఆయన ప్రశాంతత నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. పేతురుకు అలాంటి ప్రశాంతత దేవుడు అనుగ్రహించాడు. ప్రియులారా, తర్వాత మాట మనం చూస్తే 3వ అనుభవాన్ని మనం చూద్దాం. దేవుని చేత పిలువబడినటువంటి వాడు పేతురు. దేవుని చేత పిలువబడ్డాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 19వ వచనం ఇందాక మనం చదువుకుందాం. ఆయన ఏమంటున్నాడు? ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మలను మనుష్యులను పట్టు జాలరులుగా. దేవునికి స్తోత్రం. ఎవరి చేత ఎన్నుకోబడ్డాడండి? దేవుని చేత ఎన్నుకోబడ్డాడు. ఈరోజు నువ్వు ఎవరి చేత ఎన్నుకోబడ్డావు? మనుషుల చేత ఎన్నుకోబడిన ఏ వ్యక్తి అయినా ఎంతకాలం ఉంటాడంటే 5 సంవత్సరాలు, 3 సంవత్సరాలు ఉంటాడు. దేవుని చేత ఎన్నుకోబడినటువంటి వ్యక్తి అధికారం ఎప్పటి వరకు ఉంటుందంటే మనము చనిపోయిన తర్వాత కూడా ప్రభు ప్రత్యక్షత మనతోనే ఉంటుంది, మన పిల్లలతో ఉంటుంది, మన కుటుంబానికి ఉంటుంది, మన తరతరముల వరకు ఉంటుంది. ప్రియులారా, హల్లెలూయా. మనం చేసే మంచి పనులు మనతోనే చచ్చిపోతాయి అనుకుంటున్నారా? పోవండి. మనం చేసేటువంటి ప్రతి పని మన పిల్లలకు ఆధారం అవుతుంది. ప్రియులారా, మనం చేసే ప్రతి పని మన పిల్లలకు దీవెనకరంగా మారుతుంది. అందుకనే ఏ తప్పు చేయాలన్న ప్రతి వ్యక్తి ఆలోచించేది, నాకు పిల్లలు ఉన్నారయ్యా, నేను చేయను. ఒక సంగతి తెలుసా, కొన్ని సందర్భాల్లో కోడి కొయ్యాలి అంటే పిల్లలు కలిగినటువంటి వారు కొయ్యరు. అరే నువ్వు వెళ్ళి ఆయన చేత కోయించినప్పు అంటారు. ఎందుకని? వాళ్ళకి అర్థమైంది పిల్లలు ఆ కోడిని కోస్తే తప్పు అవుతుందని. అంటే మనకు పిల్లలు ఉన్నారు, వాళ్ళకు భవిష్యత్తు కావాలి. ఆ భవిష్యత్తు ఇవ్వగలిగిన వాడు దేవుడే. హల్లెలూయా. మంచినీళ్ళు తాగుతారా? చూస్తున్నారుగా. దేవునికి మహిమ కలుగును గాక. మీకు కూడా మంచినీళ్ళు ఉన్నాయి, అక్కడక్కడ తాగండి. 3వ అనుభవం, దేవుని చేత పిలువబడినవాడు. ఈరోజు నీవు నేను ఎవరి చేత పిలువబడాలండి? దేవుని చేత పిలువబడాలి. దేవుని చేత మాత్రమే పిలువబడాలి. వాక్యములు మనం చూద్దాం. 4వ అనుభవం ఏంటంటే, పేతురు చాలాసార్లు జారిపోయాడండి. జారిపోతామంటే ఏంటి? ప్రార్థనకు వస్తాడు, చక్కగా ఉంటాడు, దేవునితో ఉంటాడు, ఆటోమేటిక్గానే లోకంలో పడిపోతూ ఉంటాడు. ఇలాంటి అనుభవం కలిగిన వాళ్ళు చాలామంది ఉంటారండి. దేవుడు మేలు చేసినప్పుడు దేవుని స్తుతిస్తూ ఉంటారు, దేవునికి నమ్మకంగా ఉంటారు, దేవునికి కానుకలు ఇస్తారు, కుటుంబ ప్రార్థనలు పెట్టుకుంటారు, పాస్టర్ గారిని పిలిపిస్తూ ఉంటారు, అన్నీ చేస్తారండి. ఒకవేళ వాళ్ళ ఇంట్లో ఏదన్నా మేలు జరగలేదనుకోండి, దేవునికి దూరం అయిపోతారు. ఆదివారపు ఆరాధనకి వెళ్ళలేరు, కృతజ్ఞత కూటికలు వాళ్ళ జీవితాల్లో ఉండవు. ఇదే జారిపోతామంటే. క్రైస్తవుడు ఎలాంటి వాడు తెలుసండి? జారుడు బండ లాంటి వాడు. ఉంటే పైన ఉంటాడు, లేకపోతే జర్రం జారొచ్చి కిందకు వచ్చేస్తాడు. గొంగలి పురుగు లాంటి వాడు. గొంగలి పురుగు చూడండి, వెళ్ళిపోతూ ఉంటుంది, సాపుగా ఉందని చెప్పి వెళ్ళిపోతూ ఉంటుంది. చిన్న చెత్తపరకు అడ్డం రాగానే టక్కన ముడుచుకుపోయింది. క్రైస్తవ జీవితం కూడా అంతే. చక్కగా పాడుతూ ఉంటారు, చక్కగా పరిచర్య చేస్తూ ఉంటారు. ఎవరన్నా కానీ అబ్బో పాడేవులు మేకమోకం వేసుకున్నాను కనుక అన్నారనుకోండి, ఇక జీవితంలో పాడరండి. ఎవరన్నా పాట పాడుతుంటే పైడి సింగు ముసుగేసుకుని ఇట్లా తీవ్రవాదిని చూసినట్టు చూస్తారండి. అవునా కాదా? నిజమే. ఎంత భయంకరంగా ఉంటుందో కొన్ని సంఘాల్లో ప్రియులరా.
అంటే సాగినంత కాలం సాగిపోయేది, ఏదైనా ఆటంకం వస్తే ఆగిపోయే జీవితం. జారుడు బండ లాంటి జీవితం ఉండకూడదు. దేవుని సన్నిధిలో ఎత్తైన శిఖరముల పైన మనం ఎక్కాలి. అదే ప్రభు కోరుకుంటున్నాడు. పేతురు జారిపోయాడండి. పేతురు నీటి మీద నడిచిన అనుభవం ఉంది, దేవుని చేత పిలువబడినవాడు, దేవుని ప్రత్యక్షత కలిగినవాడు, ఇన్ని అనుభవాలు ఉన్నవాడు ఏమైపోయాడండి? జారిపోతున్నాడు. మరి నీవు నేనేంటి? అవును, జారిపోతాం. జారిపోవటం కాదండి, పడినవాడు తిరిగి లెగవటం ప్రాముఖ్యత. దేవునికి స్తోత్రం. పడిపోయినటువంటి వాడు ఏం చేయాలి? పడిపోయిన వాడు తిరిగి లెగవటం ప్రాముఖ్యత. అందరూ పడిపోతాం, కానీ లెగవటం ప్రాముఖ్యత. ప్రతి ఒక్క వ్యక్తి పాపములో, శాపములో, అన్యాయములో, అక్రమంలో పడిపోతూ ఉంటాం. పడిపోయినటువంటి వ్యక్తి తన తప్పులు సరిచేసుకుని, సరిదిద్దుకుని లేచి దేవుని కొరకు నిలబడుతుందే, అది గొప్ప సత్యం, గొప్ప విశేషమైనటువంటి కృప ప్రియులరా. కాబట్టి పేతురు జారిపోయిన ప్రతిసారి కూడా దేవుడు పేతురుని విడిచిపెట్టలేదండి. దేవునికి మహిమ కలుగును గాక. పేతురుని ప్రక్కన పెడదాం, ఇప్పుడు నీ దగ్గరకు వద్దాం. ఒకసారి నువ్వెన్నోసార్లు జారిపోయావు, ఎన్నోసార్లు ప్రార్థనకు దూరం అయిపోయావు, ఎన్నోసార్లు ఆదివారపు ఆరాధనకు దూరం అయిపోయావు, ఎన్నోసార్లు ఉపవాస కూడికలకు దూరం అయిపోయావు, ఎన్నోసార్లు దేవునికి బాధను కలిగించావు. కానీ ఇప్పటి వరకు దేవుడిని విడిచిపెట్టాడు తల్లి. ఎప్పుడు ప్రార్థన చేసిన నీ దగ్గరకు వచ్చి, ఎప్పుడు నీకు బాగోపోయిన నిన్ను పలకరించి, నీ కుటుంబాన్ని ఆదుకొని, నీ కుటుంబాన్ని కనికరిస్తూ, నిన్ను ప్రేమిస్తూ ఏ రోజు ఆయన నీకు దూరం అవ్వలేదు. అంటే పేతురుని ఎలా వెంబడించాడో, పేతురుని దేవుడు ఎలా ఏర్పరచుకున్నాడో, పేతురు పట్ల ఎలా ప్రేమ చూపించాడో, అలాగే దేవుడు నీ పట్ల కూడా ఏం చూపిస్తున్నాడండి? ఉన్నతమైన ప్రేమ చూపిస్తున్నాడు. హల్లెలూయా. మంచి ప్రేమ చూపిస్తున్నాడు ప్రియులరా. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది, నువ్వంటే దేవునికి ఎంతో ఎంతో ప్రేమ, ఎంతో ఇష్టం. అంత ఇష్టం ప్రియులరా. పేతురు చాలాసార్లు జారిపోయాడంట, కానీ పేతురుని దేవుడు విడిచిపెట్టలేదండి. 5వది, 2 సార్లు దేవుని ప్రవచనం ఈ పేతురుకు దేవుడిచ్చాడండి. చాలామంది శిష్యులు ఉన్నారు, కానీ వాళ్ళందరికీ లేని ప్రత్యేకత పేతురు గారికి దేవుడిచ్చాడు. 2 ప్రవచనాలు ఇచ్చాడు. ఎవరైనా చెప్తారా 2 ప్రవచనాలు ఏంటనేది? చెప్తారా? చెప్పలేరా? హలో, ప్రైజ్ ది లార్డ్. మేము ఇక్కడే ఉన్నామన్న వాడు గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 2 ప్రవచనాలు ఆయన ఇచ్చాడు. అయితే క్రీస్తు చెప్పిన మొదటి ప్రవచనాన్ని ఇక్కడ మన వాక్యంలో చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 34వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 34వ వచనం. అందుకనే బైబిల్ చూడటం లేట్ అయిద్దని ప్రొజెక్టర్ పెట్టారు. యేసు అతన్ని చూచి, అతనంటే ఎవరు? పేతురుని చూసి, బాగా వినండి మా, మీరు బైబిల్ చూడవసరం లేదు, అక్కడ ప్రొజెక్టర్ మీద చూడండి చాలు. యేసు పేతురుని చూసి, ఈ రాత్రి కోడి కూయక మునిపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పెదవని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. నిన్ను దేవునికి మహిమ కలుగును గాక. మొదటి ప్రవచనం గుర్తుపెట్టుకోండి, 2వ ప్రవచనం తర్వాత చెప్తాను. యేసుక్రీస్తు ప్రభువారు పేతురు గారికి 2 ప్రవచనాలు చెప్పాడండి. వాటిలో మొదటి ప్రవచనం ఏంటంటే, పేతురుని చూసి, పేతురు ఇన్ని అనుభవాలు నీకున్నాయి కదా, ఇంతలా నన్ను అనుసరించి నడుచుకుంటున్నావు కదా, కానీ ఇంకా కొద్ది కాలంలోనే సైనికులు వచ్చి నన్ను పట్టుకోబోతున్నారు. నన్ను పట్టుకున్నప్పుడు నువ్వు దూరంగా వెళ్ళిపోతావు. వెళ్ళిపోయి యేసు ఎవరో నాకు తెలియదు అని 3 సార్లు చెప్తావు. చెప్పిన తర్వాత కోడి కోస్తుంది అన్నాడు. అన్నప్పుడు పేతురుకి కోపం వచ్చింది. ప్రభువా, అలా జరగదు, అవసరమైతే నా ప్రాణం ఇస్తానే కానీ నేనెందుకు అలా చేస్తాను, అలా జరగదు అన్నాడు. కానీ దేవుడు చెప్పిన ప్రవచనం ఖచ్చితంగా జరిగి తీరవలసిందే. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ ప్రవచనం చెప్పిన తర్వాత కూడా ఆయన ఏం జరిగింది, ఆ ప్రవచనాన్ని గురించి నేను తర్వాత చెప్తాను. మొదటి ప్రవచనం గురించి 6వ మాట మనం చూస్తే, దేవుని అద్భుతాలు ప్రత్యేకంగా చూసినటువంటి వాడు. అంటే పేతురు యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడికి వెళితే అక్కడికి ఆయన వెంట పెట్టుకుని వెళ్ళేవాడు. దయ్యములు విడుదల పొందుతాం, స్వస్థత కలగటము, రోగముల చేత ఉన్నవారు విడుదల పొందుతాం, ఇలా అనేకమైన అద్భుతాలు దగ్గరుండి చూశాడండి. ఎవరు?
పేతురు గారండి. దేవుడంటే ఏంటో పరిపూర్ణంగా అర్థం చేసుకునే కృప పేతురు గారికి దేవుడు అనుగ్రహించినట్లుగా మనము చూస్తున్నాం. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఇప్పుడు మనం మొదటి ప్రవచనం దగ్గరికి వెళదాం. ఒకసారి మొదటి ప్రవచనం ఏంటి? యేసు అతనిని చూసి ఈ రాత్రి కోడి కూయక మునిపే నీవు నన్ను ఎరుగనని జరిగిన సంగతి మీకు జ్ఞాపకం చేస్తాను. యోధా ఇస్కరియోతు వచ్చి యేసు క్రీస్తు ప్రభువుని పట్టించడానికి వచ్చినప్పుడు సైనికులు యేసు ప్రభుని చూశారు. ఆ ఉన్నటువంటి శిష్యులు సైనికులు అందరూ కూడా ఒకే విధములో ఉండటం వల్ల వాళ్ళు గుర్తుపట్టలేకపోయారు. అప్పుడు యోధా ఇస్కరియోతు అంటాడు, నేను వెళ్ళి ఏ వ్యక్తినైతే ముద్దు పెట్టుకుంటానో ఆయనే క్రీస్తు, ఆయన మీరు బంధించండి అన్నాడు. అని వాళ్ళు అలా నడుచుకుంటూ వస్తుంటే ఆ తోటల నుంచి యేసుక్రీస్తు ప్రభువారు సైన్యంతో అలా బయటకు వచ్చాడు శిష్యులతో. శిష్యులను అడుగుతున్నాడు, మీరు ఎవరిని వెతుకుచున్నారు అని. మీరు ఎవరిని వెతుకుచున్నారు? సైనికులు అన్నారు, మేము నజరేయుడైన యేసుని వెతుకుచున్నాము అన్నారు. మీరు వెతుకుచున్న నజరేయుడైన యేసుని నేనే, రండి బంధించండి అని తనను తాను అప్పగించుకున్నాడు. ప్రియులారా, దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు నా యేసు క్రీస్తు ప్రభువారిని బంధించలేదు, బంధించి ఉంచలేదు, తనను తానే అప్పగించుకున్నాడు ధైర్యముగా. అప్పుడెళ్ళి యోధా ఇస్కరియోతు ముద్దు పెట్టాడు. అప్పుడు యేసు క్రీస్తు ప్రభువారిని సైనికులు బంధించి ఓ స్థలములో ఆయన కట్టేశారు. ప్రియులారా, కట్టేసినప్పుడు ఈ పేతురు ఎప్పుడైతే ఆయన్ని బంధించారో దూరంగా పారిపోయాడు, వెళ్ళిపోయి ఇక తన ప్రాణము నిలవలేకపోతుంది. అయ్యో, యేసుక్రీస్తు ప్రభువారిని పట్టుకున్నారు, ఏం చేస్తున్నారో తెలుసుకోవాలి కదా అని చెప్పి ఆయన బంధింపబడిన ఆ ప్రాంతంలోకి వచ్చాడండి. ఆ ప్రాంతంలోకి వచ్చి వాళ్ళందరూ చలిమంట వేసుకుంటే ఆ చలిమంట దగ్గర కూర్చుంటాడు. కూర్చుని మెల్లగా ఇలా చూస్తూ ఉంటాడు. ఎవరిని చూస్తున్నాడంటే యేసుక్రీస్తు ప్రభువారిని చూస్తున్నాడు. నలుప్రక్కల చూస్తున్నాడు, ఎక్కడ బంధించారా, అసలు యేసు ప్రభుని ఏం చేస్తున్నారా అని. తీరా చూస్తే ఆ మంటలలో కొండ, ఆ చలి మంటలలో కొండ అటువైపు రెండు తాళ్ల మధ్య కట్టబడి నా యేసుక్రీస్తు ప్రభువారు కనబడుతున్నాడండి. ఒక్కసారిగా గుండె జల్లుమందండి. ఇటువైపు పేతురున్నాడు, అటువైపు యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నాడు. మధ్యలో అగ్ని ఉన్నదే. ఇటువైపు పేతురున్నాడు, అటువైపు యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. మధ్యలో పరిశుద్ధాత్మ దేవుడు అనబడుచున్న అగ్ని వారిద్దరి మధ్యలో ఉన్నదండి. ఆ మంటలో కొండ చూస్తున్నాడు. ఆ యేసుక్రీస్తు ప్రభువారు పేతురుని చూస్తున్నాడు. ఇంతలోకి వాళ్ళు వచ్చి అడుగుతున్నారు, నీవు యేసుక్రీస్తుతో పాటు ఉన్న వ్యక్తివి కదా? వెంటనే లేచాడు, నాకు ఆయన ఎవరో తెలియదు, ఆయన నేను ఎరగను, ఆయన ఎవరో నాకు తెలియదు. ప్రక్కకి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇంకొక చోట కూర్చున్నాడు. అక్కడ కూడా అదే ప్రశ్న అడిగారు. ఆయన అంటున్నాడు, నాకు తెలియదు. 2 సార్లు అబద్ధం చెప్పాడు. ఈయన మంటల్లో కొండ యేసు ప్రభుని చూస్తూనే ఉన్నాడు. ఇక 3వసారి ఆ మంటల్లో కొండ యేసు వైపు చూస్తూ ఉంటే అక్కడ వాళ్ళు వచ్చి అడుగుతుంటే ఆయన ఎవరో నాకు తెలియదు అని అనక తలికే ఒక కోడి కూయటం ప్రారంభమైంది. ప్రియులరా, కోడి కూసిన వెంటనే గుండెల్లో ఒక్కసారిగా జల్లనిపించింది. కోడి కూసిన వెంటనే దేవుని ప్రవచనం జ్ఞాపకం వచ్చింది. ఆ మంటల్లో కొండ చూశాడు. అది జరిగేటప్పుడు వాళ్ళు అడిగేటప్పుడు ఆయన ఎవరో నాకు తెలియదు, నా పిల్లల మీదొట్టు, నా కుటుంబం మీదొట్టని తనను తాను శపించుకున్నాడు. తన మీద తాను ఒట్టు పెట్టుకున్నాడు. తప్పించుకోవాలని చూశాడు. 3వసారి మాట్లాడిన వెంటనే అదిగో కోడి కూసింది. గుండె ఒక్కసారిగా జల్లనిపించింది. యేసయ్య వైపు చూశాడు. యేసయ్య చూపు, యేసయ్య ఆదరణ, యేసయ్య ప్రేమ ఎంత మాత్రం మారలేదు. ప్రియులరా, ఆ చూపుతో పేతురుని చూస్తూ, పేతురు
నీవు నాతో ఉంటూ నన్ను వెంబడిస్తూ అనేకమైన అనుభవాలు కలిగి నాతో జీవిస్తున్నటువంటి నీవు ఈరోజు నన్ను ఎరగనని 3 సార్లు చెప్పావు. ఈ ప్రవచనం నెరవేర్చబడింది చూసావా అన్నట్లుగా తన చూపు అతనికి గుచ్చుకుంటుంటే ఆయన లేచి గోడ ప్రక్కకెళ్ళి కుమిలి కుమిలి ఏడవడం ప్రారంభించాడు. అయ్యో నేను తప్పు చేశాను, అయ్యో నేను పొరపాటు చేశాను. దేవునితో బ్రతుకుతూ దేవుని ప్రత్యక్షతను కలిగి దేవుడు చేసిన అద్భుతాలు చూస్తూ ఆయనతో బ్రతుకుతూ నేను దేవుణ్ణే ఎరగనని ఇలా తప్పు చేస్తానని కొమ్మిలి 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 ఏడుస్తూ ఉంటాడు. ప్రియులరా, బహుగా పశ్చాత్తపడుతూ ఉంటాడు. ఆ తర్వాత జరిగిన సంగతిని చెప్పి నేను ముగిస్తాను. చాలా జాగ్రత్తగా మీ మనసు దేవుని వాక్యం వైపుకి మళ్ళించండి ప్రియులరా. అలా కుమిలి కుమిలి ఏడ్చేటువంటి ఆ పేతురుని యేసుక్రీస్తు చూపులో ఏమి తేడా లేదండి. అయినా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. యేసయ్య చూపు చెప్తున్న మాట. పేతురు ఇంత జరిగిన, పేతురు 3 సార్లు అబద్ధము చెప్పిన, పేతురు నన్ను ఎరుగనని చెప్పిన, నీ కుటుంబం మీద నువ్వు ఒట్టు పెట్టుకున్నా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఎందుకింత ప్రేమ, ఎందుకింత ఆప్యాయత, ఎందుకింత అనురాగం అంటే దేవునికి పేతురుతో పనున్నది ప్రియులరా, పనున్నది దేవునికి. రాత్రి వాక్యం వింటున్నటువంటి వారులారా, నువ్వు అనేక సార్లు దేవుని దూషించి బాధపెట్టి అపవిత్రమైన మాటలు మాట్లాడినప్పటికీ, దేవునికి దూరమైనప్పటికీ దేవుడు ఎందుకు నిన్ను విడిచిపెడతలేదో తెలుసా? నీతో దేవునికి పనున్నదే. నీ ద్వారా దేవుని రాజ్యం కట్టబడాలి. నీవు అనేక సాక్షుల ఎదుట దేవునికి సాక్షిగా బ్రతకాలి. అందుకే దేవుడు ఇంకా ప్రేమిస్తున్నాడు. అలానే పేతుర్ని ప్రేమించాడు ప్రియులరా. యేసుక్రీస్తు ప్రభువారు మనందరి నిమిత్తమై సమాధి చేయబడ్డాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, ఆరోహణమై తిరిగి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత జరిగిన సంగతి ఏంటంటే, ఇక పేతురు అనుకున్నాడు యేసు ప్రభు వెళ్ళిపోయాడు, చనిపోయి వెళ్ళిపోయాడు, ఇక ఆయన రాడు, ఈ కథ ఇలా ముగిసిపోయింది అనుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. పశ్చాత్తాపడ్డాడు. ఎక్కడ? కోడి కూసినప్పుడు పశ్చాత్తాపడ్డాడు. ఇలా జరిగిపోయింది నా జీవితం అని వేదన పడ్డాడు. తన స్థితిని మార్చుకోవాలనుకున్నాడు. కానీ నాయకుడు అక్కడ లేడు. ఏమైపోయాడు నాయకుడు? హలో, నాయకుడు అక్కడే లేడు. ఏమైపోయాడు? మీకు అర్థం కావట్లేదా? నాయకుడు అంటే అతను నడిపించిన యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు ఇప్పుడంటే అదే పేతురు కాలంలో. చనిపోయాడు, మనందరి పాపం నిమిత్తమే చంపబడ్డాడు, సమాధి చేయబడ్డాడు. అయితే ఇది జరిగిన తర్వాత పేతురు అనుకున్నాడు ఈ చాప్టర్ క్లోజ్ అయిపోయింది, ఇక లేదు అనుకున్నాడు. అప్పుడే అసలు కథ ప్రారంభమైంది. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే నీవు ఇక నా జీవితం ఇలా రాలిపోవలసిందే, నా జీవితము కుమిలిపోవలసిందే, నాకు ఇక సహాయం చేసేవారు లేరు, నన్ను కనికరించే వాళ్ళు లేరు, నన్ను ప్రేమించే వాళ్ళు లేరు, నా బ్రతుకిలా ఉండవలసిందే అని అనుకుంటావో అప్పుడే నీ అసలైన జీవితం ప్రారంభమవుతుంది ప్రియులారా. అప్పుడే దేవుడు తన కనుదృష్టి నీ మీద ఉంచి పెడతాడు. ఇక నిన్ను ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. దయచేసి ఎప్పుడు కూడా ఎంతటితో ముగిసిపోతుంది అనుకోకూడదు. ఎందుకంటే తగిన కాలమందు నా దేవుడు హెచ్చిస్తాడు నిన్ను. వాక్యములు మనం చూస్తున్నామండి. పేతురు అనుకున్నాడు ఇక అయిపోయింది అనుకున్నాడు, ఆరోహణమై వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత జరిగిన సంగతి ఏంటంటే, ఇప్పుడు వాక్యములకు వెళదాం, చూద్దాం. యోహాను సువార్త 21వ అధ్యాయము 2వ వచనం. సీమోను పేతురును దిదుమా అనబడిన తోమాయు గలిలయలోని కానా ఊరివాడగు నతానియేలు జెబెదయి కుమారులు ఆయన శిష్యులలో మరి ఇద్దరును కూడి ఉండిరి. జాగ్రత్తగా వినండి ప్రియులారా. ఇందాక మీకు కొన్ని అనుభవాలు చెప్పాను. పేతురు కొన్ని అనుభవాలు. ఒకటి, నీటి మీద నడిచాడు, దేవుని ప్రత్యక్షతను కలిగినటువంటి వాడు, జారిపోయినా సరే పిలువబడ్డాడు, దేవుని చేత ఎన్నుకోబడినటువంటి వ్యక్తి అని, ఇలా కొన్ని అనుభవాలు ఆయన గురించి చెప్పాను. తర్వాత పేతురు గురించి 2 ప్రవచనాలు చెప్పాను. మొదటి ప్రవచనం ఏంటి? మర్చిపోయారా? మొదటి ప్రవచనం ఏంటి?
నీవు నన్నెరుగువని 3 సార్లు చెప్పినప్పుడు కోడి కూస్తుంది అన్న ప్రవచనం చెప్పాడు. మొదటి ప్రవచనం అది నెరవేరిందా? వెరీ గుడ్, నెరవేరింది. రెండవ ప్రవచనం ఏంటి? రెండవ ప్రవచనం ఏం చెప్పాడు దేవుడు? చెప్పండి, ఏం చెప్పాడు? నేను ఇంకా చెప్పలేదు మీకు, ఇప్పుడు చెప్తాను మీకు. దేవునికి స్తోత్రం. రెండవ ప్రవచనం ఏం చెప్పాడో మీకు జ్ఞాపకం చేస్తాను. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణమై తిరిగి వెళ్ళిపోయిన తర్వాత పేతురు కొంతమంది శిష్యులందరూ ఇక్కడ కూర్చుని ఉండారు. కూర్చుని ఉంటే ఉండట్టు పేతురు లేచి అంటాడు, నేను చేపలు పట్టుకోవటానికి వెళ్తున్నాను, మీ సంగతి ఏంటి అన్నాడు. వెళ్ళేవాడు ఒక్కడే వెళ్ళలేదండి. నేను వెళ్తున్నాను, మీ సంగతి ఏంటి అన్నాడు. వాళ్ళు అన్నారు, యేసుక్రీస్తుని వెంబడించిన వాడు నువ్వు, దేవుని ప్రత్యక్షతలు కలిగిన వాడు నువ్వు, నీటి మీద నడిచావు నువ్వు, ఆ కొండ మీద కూడా ప్రభు నిన్నే తీసుకెళ్ళాడు, ఎన్నోసార్లు నువ్వు పడిపోతే నిన్ను వెంబడించాడు దేవుడు, ఇన్ని గొప్ప అనుభవాలు ఉన్నటువంటి నువ్వే చేపలు పట్టుకోవటానికి వెళితే మేం మాత్రం ఏం చేస్తాం, మేము కూడా నీతో వస్తాం పదండి అని వీళ్ళందరూ కలిసి చేపలు పట్టుకోవటానికి వెళ్ళారండి. దేవునికి మహిమ కలుగును గాక. వెళ్ళేవాడు ఒక్కడెళ్ళాడా? వెళ్ళలేదండి. చెడగొట్టేవాడు ఏం చేస్తాడు? 10 మందిని చెడగొడతాడు. బాగుపడేవాడు 10 మందిని బాగు చేయడు, ఒక్కడే బాగుపడతాడు. దేవునికి స్తోత్రం. ఒక సినిమా రిలీజ్ అయిందనుకోండి, సినిమాకి వెళ్ళటానికి ఈ టీం ఉంటుంది, యవనస్తుల టీము, అందరూ కూడబలుక్కుని వెళ్తారండి. ఒకే ఒక జాబ్ పడింది రేపల్లో వెళ్ళాలి ఉదయాన్నే. ఈ 10 మందిని కూడగలుపుకుని వెళ్తాడంటే వెళ్ళడండి. ఎవరికి వాళ్ళే నైట్ 2 గంటలకు స్నానం చేసుకుని ఆ బైక్ తీసుకుని అక్కడికి వెళ్ళి క్యూలో నిలబడతారు, ఒక్కడే వెళ్తాడు. అంటే బాగుపడేవాడు ఒక్కడే వెళ్తాడు, చెడగొట్టేవాళ్ళు 10 మందిగా కలిసి వెళ్తారు. ఇప్పుడు బాగుపడదామని వెళ్తున్నాడా, చెడగొడదామని వెళ్తున్నాడా పేతురు? నేను ఎదురుతిరిగి వెళ్తున్నాను చేపలకి, మీరైనా ప్రభుని కలిగి బ్రతకండి అంటల్లా. ఏమంటున్నాడు? నేను ఈ చేపలు పట్టాకి వెళ్తున్నాను, మీ సంగతి ఏంటి? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయ. మనం కూడా చాలా సందర్భాల్లో, కొన్ని సందర్భాల్లో మీటింగ్స్కి వెళ్ళేటప్పుడు బయలుదేరదాం అనుకుంటాం. 2 రోజుల మీటింగ్ కదా, ఫస్ట్ రోజు వెళ్ళకపోతే ఏం పోయిందంట, రేపు వెళ్ళొచ్చుగా. రేపు వెళ్తే ఏంటి, నిన్నటిది రేపటిది 2 అంతలు తెచ్చుకుందాం మనం అనుకునే విశ్వాసులు ఉన్నారండి. దేవునికి వందనాలు. హల్లెలూయ. ఏ ఊరిది? పల్లపట్ల గ్రామంలో. ఏమనుకుంటున్నారు వీళ్ళు? ఈ రోజుది రేపటిది కలిసి తెచ్చుకుందాం అనుకునే వాళ్ళు కొంతమంది, మరికొంతమంది మంచి మైక్ పెట్టారు, ఆ మైక్ ద్వారా వింటున్నాం కాబట్టి అక్కడ దాకా వెళ్ళటం దేనికనేవాళ్ళు మరికొంతమంది. ఇలా రకరకాల ప్రజలు ఉంటారండి. పేతురు ఏమనుకున్నాడంటే నేను చేపలు పట్టడానికి వెళ్తున్నాను అని వెళ్ళాడు. వెళ్ళేం చేశాడు ఇక్కడ మనం చూద్దాం. ఆయన వెళ్ళాడు. సీమోను 21వ అధ్యాయం 3వ వచనం. సీమోను పేతురు నేను చేపలు పట్టబోతున్నానని వారితో అనగా వారు మేము కూడా నీతో వచ్చేదమని వారు వెళ్ళి దోణి ఎక్కిరి గాని ఆ రాత్రి ఏమీ పట్టలేదు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి అమ్మా, మాకు నీరసంగా ఉందన్న వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. వెరీ గుడ్. మనోడికి నీరసంగా ఉందంట, ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వండి. ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, మీరు గమనించండి, వీళ్ళందరూ కూడబలుక్కుని చేపలు పట్టడానికి వెళ్ళారండి. చేపలు పట్టడానికి వల వేశారు. వల వేస్తే ఒక్క చేప కూడా పట్టలేదంటండి. పేతురికి ఎన్నిసార్లు జరిగి ఉంటుంది ఈ ఎదురు దెబ్బలో, ఎన్నిసార్లు జరిగినా కానీ ఏమి లేదు, అది పాపం లేదు. అది లేనప్పుడు ఇక్కడ కొనుక్కొచ్చుకోవచ్చుగా, కొనుక్కుంటే కూడా దొరకలేదు అనుకుంటా బహుశా. వెళ్ళాడు, చేపల కోసం తిరుగుతున్నారు, పడుతున్నారు, వలేస్తున్నారు, ఒక్క చేప కూడా దొరకల. తర్వాత ఏం జరిగిందో చూద్దామా. 4వ వచనం. సూర్యోదయమగుచుండగా యేసు దరిన నిలిచెను. ఒకసారి బిగ్గరగా చేపలు కొడుతూ దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. సూర్యోదయం అవుతుండగా యేసు దరిన నిలిచెను. అయితే ఏమండి, ఎక్కడికి వచ్చాడు ఆయన? వాళ్ళ దగ్గరకు వచ్చాడండి. వీళ్ళు ఏమనుకున్నారు? పేతురు ఏమనుకున్నాడు? ఆయన వెళ్ళిపోయాడు, ఆయన ఇంకా రాడు, మళ్ళీ నా వృత్తికి నేను వెళ్ళవలసిందే, నా పని నేను చేసుకోవాల్సిందే, నా కుటుంబాన్ని నేను బ్రతికించుకోవాల్సిందే అనుకుని చేపలు పడదామని వెళ్ళాడండి. చేపలు పడుతున్నాడు, ఒక్క చేప కూడా దొరకలా. ఆకలి అవుతుంది ఒక పక్కన. అప్పుడు యేసు దరిన నిలిచి అక్కడ ఎదురుగా ఒడ్డు మీద నిలుచున్నాడండి యేసుక్రీస్తు ప్రభువారు. అయితే
ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏం చేయలేదంటండి? గుర్తుపట్టలేదంటండి. యేసుక్రీస్తు ప్రభువారు ఎదురుగా నిలబడ్డాడు, ఇలా నుంచుని చూస్తూ ఉన్నాడు. ఆయనంక వాళ్ళంక చూస్తూ ఉన్నాడు. వాళ్ళని చేపలు పట్టుకున్న రందులో ఉన్నారు. యేసు ప్రభువుని చూస్తూ ఉన్నాడు. ఒక్క చేప కూడా దొరకలేదు వీళ్ళకే. వాళ్ళని గుర్తుపట్టలేదు ఈ పెద్ద ఆయన్నే. అప్పుడున్నటువంటి యేసు ప్రభునైతే గుర్తుపట్టేవాళ్ళు. ఇప్పుడు చనిపోయి ఆరోహణమై రూపాంతరం పొందాడు, మహిమ స్వరూపాన్ని కలిగి ఉన్నాడు. గుర్తుపట్టలేకపోతున్నారు వీళ్ళు. అక్కడ ఎదురుగా నిలబడ్డాడండి. నిలబడి ఏం జరిగిందో చూద్దామా? యేసు పిల్లలారా ఎంత మంచోడండి. నా యేసయ్య ఎంత గొప్ప మంచి మనసు చూడండి ప్రియులారా. పేతురుని ఏం చేయాలండి? ఇన్ని గొప్ప కేటగిరీలు ఇచ్చి, ఇంత మంచిగా ప్రేమించి, ఇంత ఆధిక్యతలు ఇచ్చి, ఇన్ని రకాలుగా పేతురు దేవుడు ప్రేమిస్తే, పేతురు దేవుని కాదని వెళ్ళిపోతే, మరలా పేతురుని దేవుడు వెతుక్కుంటూ వచ్చాడండి. వెతుక్కుంటూ వచ్చి ఆ సముద్రపు ఒడ్డు మీద నిలబడి వారిని చూసి ఏమంటున్నాడు? పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా? హల్లెలూయా. అక్కడికి వచ్చినటువంటి వాడు పేతురుని పిలిచి పేతురుని తిట్టాలి, పేతురుని దూషించాలి. ఎందుకు ఇలా చేస్తున్నావు? ఎన్నిసార్లు నిన్ను నేను పిలిచాను, ఎన్నిసార్లు నిన్ను ఏర్పరచుకున్నాను, ఎన్నిసార్లు నేను నీకు మేలు చేశాను, నువ్వు ఎందుకు నాకు నమ్మక ద్రోహం చేస్తున్నావని పేతురుని దేవుడు దూషించాలి, బాధ పెట్టేలాగా తిట్టాలి. అలా అనలేదండి. పిల్లలారా, మీ దగ్గర ఆహారమునకు ఏదైనా ఉన్నదా? ఇప్పుడు మనకు అర్థమవుతుంది, మన ఆకలి బాధ ఎరిగిన వాడు యేసయ్య ఒక్కడే. దేవునికి మహిమ కలుగును గాక. నీ ఆకలి బాధ ఎరిగిన వాడు యేసయ్య ఒక్కడే. మన పెద్దలు అంటుంటారు, కోటి విద్యలు అమ్మ, కోటి విద్యలు కుక్క కొరక, కూటి కొరకు భోజనం చేయటం కొరకే. ఎవరు ఏ పని చేసినా సాయంత్రానికి ఏం చేయాలండి? భోజనం చేయాలి. ఆ భోజనం కొరకే ఈ పాటలన్నీ పడుతున్నాం. తినాలి, శరీరాన్ని బ్రతికించుకోవాలి. ఆ ఆకలి బాధను ఎరిగినటువంటి వాడు కాబట్టి, పిల్లలారా, మీ దగ్గర ఆహారములకు ఏమైనా ఉన్నదా అడిగితే వాళ్ళు అంటున్నారు, మా దగ్గర ఏమీ లేదయ్యా. నా యేసయ్యకి తెలియదండి. నీ జీవితం ఏంటో నా యేసయ్యకి తెలుసు. నీ కుటుంబంలో ఏదుందో ఏమి లేదో నా యేసయ్యకి తెలుసు. నీ పరిస్థితి ఏంటో నా యేసయ్యకి తెలుసు. అలాగే పేతురుతో పాటు ఉన్న శిష్యులందరి గురించి నా దేవునికి తెలుసు. అందుకని దేవుడు ముందుగానే అక్కడ ఆహారాన్ని సిద్ధపరిచి వారిని అడిగాడు. అడిగిన తర్వాత వాళ్ళు ఏమంటున్నారు? లేదని వారు ఆయనతో చెప్పరి. అప్పుడు ఆయన ద్రోణి కుడి ప్రక్కన వల వేయుడి, మీకు దొరుకునని చెప్పెను. గనుక వారు అలాగు వలలు వేయగా చేపలు విస్తారముగా పడినందున వలలాగలేకపోయారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇదే సందర్భం గతంలో జరిగింది. సముద్రం దగ్గర వల గుంజుకుంటుంటే యేసు ప్రభు వచ్చి ఇదిగో ప్రక్కన అన్నాడు, వేసాడు, చేపలు పట్టాడు. ఇంత అద్భుతాన్ని చూసిన తర్వాత ఇప్పుడు సేమ్ అద్భుతం జరిగితే ఆ పేతురు దేవుని గుర్తుపట్టలేకపోయాడండి, గమనించలేని పరిస్థితులకు వెళ్ళిపోయాడండి. తర్వాత వాక్యం మనం చూద్దాం, చూడండి 7వ వచనంలో. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభు సుమి అని పేతురుతో చెప్పెను. ఆయన ప్రభువని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పైబట్టను తీసి వేసి సముద్రములోకి దుమికెను. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యం వింటున్నటువంటి వారు మనం గమనిస్తే ఇప్పుడు పేతురు ఎవరిని గుర్తుపట్టలేకపోయాడు? దేవుని గుర్తుపట్టలేకపోయాడు. సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనంలో సమూయేలును దేవుడు పిలుస్తాడు. దేవుడు పిలిచినప్పుడు ఆ సమూయేలు దేవుని గుర్తుపట్టలేడు. ఎందుకని? బాల్యపు వయసు. అది బాల్యపు వయసులో తీసుకెళ్లి తన తల్లి దేవునికి సన్నిధిలో పెట్టింది కాబట్టి దేవుడు మాట్లాడినప్పుడు అది దేవుడే నాతో మాట్లాడుతున్నాడు అని గమనించలేకపోయాడు. కానీ పేతురు దేవునితో నడిచాడు, దేవుని అనుభవాలు చూశాడు, దేవుని కృప ఏంటో చూశాడు, ఒక ప్రత్యేకమైన అనుభవాలు కలిగిన వాడుగా ఉన్నాడు. ఎంతో గొప్ప ప్రవచనాలు ఆయనకున్నాయి. అయినప్పటికీ కూడా
దేవుని గుర్తుపట్టలేకపోయాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని గుర్తుపట్టలేకపోవటం ఒక దౌర్భాగ్యపు పరిస్థితి ప్రియులారా. చూడండి, 3.5 సంవత్సరాల పాటు పేతురు యేసుక్రీస్తుతో కూడా ఉన్నాడు, కానీ దేవునికి దూరం అయిపోయాడు. దేవుడు 3.5 సంవత్సరాలు పేతురుతో పాటు ఉన్నాడు. పేతురు దేవునితో వీళ్ళిద్దరు కలిసి ఉన్నారు, ఎక్కడికి పోయినా ఉన్నారు, కానీ దేవుడు ఆ దేవుని గుర్తుపట్టలేకపోయాడు. ఒక మాట గుర్తుపెట్టుకోండి, దేవునికి దూరం అయిపోయిన ప్రతి వ్యక్తి, ఆ వ్యక్తికి దేవుని వాక్యం అర్థం కాదు. ఈరోజు దేవునికి దూరం అయిపోయావా? దేవుని వాక్యం నీకు పిచ్చిగా కనపడుతుంది, దేవుని వాక్యం వెర్రితనంగా కనపడింది. వాక్యము ఎప్పుడైతే నువ్వు దేవునికి దూరం అయిపోతావో, దేవుని కార్యాలు నీకు అర్థం కావు, దేవుడే నీ పట్ల అద్భుతం చేస్తున్నాడని గమనించలేవు నువ్వు. అందుకే దేవునికి దూరం కాకూడదు ప్రియులరా. ఎవరికైనా దూరం కావచ్చు, ప్రపంచంలో ఎవరు దూరమైనా పర్వాలేదు, కానీ యేసయ్య దూరం కాకూడదు. ఆయన దూరం అయితే నిన్ను ప్రపంచంలో ఆదుకునే వాళ్ళు లేరు. యేసయ్య ఒక్కడే నిన్ను ఆదుకోగలిగేవాడు. అందుకనే ఆయన కృప మనకెప్పుడు దూరం కాకూడదు. దావీదు కూడా ప్రార్థన చేస్తాడు, 51వ కీర్తనలో ఏమంటాడంటే, నీ కృప నాకు దూరం కానియొద్దయ్యా, నీ పరిశుద్ధాత్మ నాకు దూరం కానియొద్దు ప్రభు అని ప్రార్థన చేస్తాడు. అంటే దేవుని కృప మనకెప్పటికి కూడా దూరం కాకూడదు ప్రియులరా. దేవునికి దూరం అయిపోతున్నామేమో, జాగ్రత్త. దూరం అయిపోతే ఏం అర్థం కాదంట, దేవుని వాక్యం అర్థం కాదు, దేవుని కార్యాలు ఎప్పటికీ అర్థం కావు. బైబిల్ గమనించినట్లయితే పేతురు జీవితంలో మనం గమనిస్తే, మొదటిది యేసును చూసి కూడా గుర్తుపట్టలేదు. యేసు ప్రభుని చూశాడండి, చూశాడు, యేసు ప్రభుని చూసి కూడా గుర్తుపట్టలేదు. రెండవది, యేసయ్య మాట్లాడినప్పుడు కూడా గుర్తుపట్టలేదు. పిల్లలారా, మీ దగ్గర ఏమైనా ఆహారానికి ఉన్నదా అని ఆయనతో మాట్లాడాడు, అయినా గుర్తుపట్టలేదండి. అద్భుతం చేస్తాడు. ఏంటి అద్భుతం? వలవేయండి అన్నాడు, వలవేశారు. వలవేసిన తర్వాత విస్తారమైన చేపలు వచ్చాయి, అయినప్పటికీ కూడా గుర్తుపట్టలేదు. అంటే పేతురు దేవునికి ఎంత దూరంగా ఉన్నాడో ఒక్కసారి ఆలోచన చేయండి ప్రియులారా. ఎంత చరిత్ర జరిగినా కానీ పేతురు ఎప్పటికి ఎలా ఉన్నాడండి? దేవునికి దూరంగానే ఉన్నాడండి. ఇక చివరికి దేవుడు 2వ ప్రవచనం చెప్పాడు ప్రియులారా. అప్పుడు మారాడండి. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు వరకు ఎలా బ్రతికాడు ఆయన? ఆషామాషగా బ్రతుకుతూ వచ్చేసాడు, ఏముందలు అన్నట్టుగా బ్రతుకుతూ వచ్చేసాడు. అసలు పట్టించుకోలా, ఇన్ని అద్భుతాలు చేసినా, ఇన్ని కార్యాలు చేసినా అసలు పట్టించుకోలా. అసలు ఇక చివరికి ఏం జరిగిందో ఈ చివరి మాట మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. 21వ అధ్యాయము 15వ వచనం. వారు భోజనము చేసిన భోజనము. ఎవరు భోజనం అండి? శిష్యులు. ఎక్కడిది భోజనం వీళ్ళకి? చెప్పండి, ఎక్కడిది భోజనం? వీళ్ళెవరికి చెప్తలా. రాజేష్ గారు, మీరు ఏమైనా చేశారు భోజనం? వీళ్ళకి భోజనం ఏమో యేసయ్య తీసుకొచ్చాడు. అక్కడ నిప్పులు కొంపటి రొట్టెలు చేపలు పెట్టాడు, రండి తినండి అన్నాడు. వాళ్ళు వచ్చి తిన్నారు. ఇప్పుడు అంటాడు, వారు భోజనము చేసిన తర్వాత. చిగ్గులి అని బ్యాచ్ ఇది. ఎన్నిసార్లు దేవుడు చెప్పిన సిగ్గే లేదండి. వారు భోజనం చేసిన తర్వాత, ఇప్పుడు అసలు కథ మొదలైంది. వారు భోజనం చేసిన తర్వాత యేసు, ఈ వాక్యం వైపు మీరు జాగ్రత్తగా అందరూ చూడండి ప్రియులారా. వెనకమాల ఉన్న వాళ్ళు, ముందున్న వాళ్ళు, నిద్రపోయే వాళ్ళు అందరూ కూడా చూడండి. నిద్రపోయే వాళ్ళందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అందరు మెలుకుతాను ఉండరు. అయితే ఇప్పుడు ఈ మాటలు మీరు జాగ్రత్తగా వినండి. ఇప్పుడు వరకు అయిపోయింది, అది అయిపోయింది. ఇక జరగవలసింది చూద్దాం. చూడండి, యేసు సీమోను పేతురును చూసి భోజనం చేశారండి. రొట్టెలు చేపలు తిన్నారు. తిన్న తర్వాత ఇలా యేసుక్రీస్తు ప్రభువు నిలబడి ఉంటే సీమోను పేతురును చూశాడు. అంటే ఇంతవరకు చూడలేదా? ఇంతవరకు చూసిన చూపు వేరు, ఇప్పుడు చూసిన చూపు వేరండి. హల్లెలూయా. చూపులో రకాలు ఉంటాయా ఉండవా? అయ్యో, మీకు తెలియదు, చూపులో రకాలు ఉంటాయి. కోపంగా చూసే చూపు వేరు, ప్రేమతో చూసే చూపు వేరు. కొంతమంది సైగ చేస్తారు, వెళ్ళిపోదాం పదా, బోరు కొడుతున్న వాక్యం అని ఇట్లా సైగ చేస్తారంటే, కళ్ళతో మాట్లాడేసుకుంటారు. ఎన్ని రకాల చూపులు ఉన్నాయో, దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువారు ఇలా చూస్తున్నాడు పేతురు. ఇంకా ఈయనకి అప్పటికి భయంగానే ఉంది, ఏంది నిన్ను చూస్తున్నాడు అన్నట్టుగా ఉన్నాడండి. పేతురు గారికి భయంగా ఉండి అంటాడు, పేతురును చూసి ఏమన్నాడంటే, యోహాను కుమారుడు అయిన సీమోను అన్నాడండి. దేవునికి స్తోత్రం. ఎప్పటి వరకు పేతురుని దేవుడు ఏమని పిలిచేవాడంటే, పేతురు, బండోడా అని ముద్దుగా పిలిచేవాడు, సీమోను అని పిలిచేవాడు. ఎందుకంటే పేతురు అంటే చాలా చాలా ఇష్టం అండి దేవునికి. అందుకనే
ఇష్టమైన వాడిని ఎలా అయినా పిలిచేయచ్చు. ప్రతిసారి పేతురు ఎట్రా అనేవాడు, ఓ బండోడు ఎట్రా అనేవాడు. పేతురు అనగా బండ మీద నా సంఘాన్ని కడతావన్నాడు. అందుకని అప్పటి నుంచి ముద్దుగా ముద్దుగా పిలిచేవాడు, ఎలా పడితే అలా పిలిచేవాడు. అవన్నీ పిలుపులు ఇంటూ వచ్చాడు. ఇప్పుడేమని పిలుస్తున్నాడంటే పేతురు అన్లా, సిమోను అన్లా. ఇప్పుడు ఏమన్నాడంటే బండోడా ఇట్రా అన్లా. ఏమన్నాడంటే యోహాను కుమారుడు అయిన సీమోను అని పిలిచాడండి. ఎవరి పేరు తీసుకొచ్చాడు ఇక్కడ? తండ్రి పేరు తీసుకొచ్చాడు. ఈ పేరు విన్న వెంటనే ఇతని గుండెల్లో అలజడి మొదలైపోయింది. ఎందుకంటే తండ్రి పేరుతో కూడా పిలిచాడంటే గౌరవపదంగా పిలిచినట్టుగా ఉంది ఇక్కడ. మామూలుగా సిమోను ఏంటి నీ విషయం అంటే అది పెద్దగా పట్టించుకునేవాడు కాదు. పేతురు అన్నట్టు పట్టించుకునేవాడు కాదు. ఇప్పుడు గౌరవ మర్యాదగా పిలుస్తున్నాడు. ఓ యోహాను కుమారుడు అయిన సీమోను అంటే సీమోన్ గారు అంటున్నాడండి. స్తోత్రం, హల్లెలూయా. రమేష్ అంటే బాగానే ఉండేది, రాజేష్ అంటే బాగానే, రాజేష్ గారు అనగానే అమ్మో అన్నకేదో తేడా వచ్చిందిరో అంటే వెనకమాల గారు అని తగిలిచ్చామంటే తేడా వచ్చినట్లే. ఇప్పుడు ఏమొచ్చింది తేడా? ఏమొచ్చింది? యోహాను కుమారుడు అయిన సీమోను అని అంటూ యోహాను కుమారుడు అయిన సీమోను వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడుగగా అతడు అవును ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. అక్కడ అందరు శిష్యులు ఉండారండి. ఆ శిష్యులందరూ ఉన్నప్పుడు యేసు ప్రభు ఈ మాట అడుగుతున్నాడు, సీమోను, యోహాను కుమారుడు అని సీమోను, వీళ్ళందరికంటే ఎక్కువ నన్ను ప్రేమిస్తున్నావా? అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీకు తెలుసు కదా నేను ప్రేమిస్తున్నాను అని చెప్పాడండి. కానీ గుండెల్లో అలజడి, తెలియని బాధ, తెలియని క్షోభ అనుభవిస్తున్నాడండి. ఎందుకంటే పేతురు అంటే ఏంటో దేవునికి తెలుసు, దేవుడు అంటే ఏంటో పేతురుకు తెలుసు. వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న సంభాషణలో పైకి మాట్లాడుతున్నాడు, నీకు తెలుసు కదా ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నానని. తర్వాత వచ్చిన చదువుదాం. మరలా ఆయన యోహాను కుమారుడు అయిన రెండవసారి కూడా తండ్రి పేరుని యాడ్ చేశాడండి. రెండవసారి కూడా తన మనసు మార్చుకోలేదు, తన ఆలోచన మార్చుకోలేదు. యోహాను కుమారుడు అయిన సీమోను, నన్ను నీవు ప్రేమించుచున్నావా అని రెండవసారి అతనిని అడుగగా అతడు అవును ప్రభువా నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. ఆయన నా గొర్రెలను కాయమని చెప్పెను. రెండవసారి కూడా అడుగుతున్నాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఇలా చూసి అన్నాడు, అవునయ్యా నీకు తెలుసు కదా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పాడు. అయితే నా గొర్రెలు కాయమని చెప్పాడు. ఇక మూడవసారి ఏం జరిగిందో తెలుసండి. మూడవసారి చూద్దాం. మూడవసారి ఆయన యోహాను కుమారుడు అయిన సీమోను, నన్ను నువ్వు ప్రేమించుచున్నావా అని అతనిని అడిగెను. నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తనను అడిగినందుకు పేతురు వ్యసనపడి, హల్లెలూయా హల్లెలూయా. మొదటిసారి అయిపోయింది, రెండవసారి అయిపోయింది, ఇక మూడవసారి తన గుండెల్లో నుంచి కన్నీళ్లు ఆపుకున్నా ఆగటం లేదు, బాధ ఆపుకున్నా ఆగటం లేదు, బయటకు వచ్చేసింది, తన్నుకుంటూ వచ్చేసింది. పదేగా యోహాను కుమారుడు అయిన సీమోను నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని పదే గుచ్చి నన్ను ఎందుకు చంపుతున్నావు? నేనేంటో నీకు తెలియదా? నేనెంత భ్రష్టుడో నీకు తెలియదా? ఎంత దౌర్భాగ్యం నీకు తెలియదా? ఎన్నిసార్లు నీకు దూషించి ద్వేషించి బాధ పెట్టి జారిపోయానో నీకు తెలియదా? మళ్ళెందుకు నన్ను గుచ్చి అడుగుతున్నావు? ఎందుకు? పేతురు గుండెల్లో బాధ అండి. అప్పటి వరకు శిష్యులు ఉన్నారు కదా అని చెప్పి ఓర్పుతో ఓర్చుకున్నాడు. చచ్చిపోయిన పాముని పదే కొట్టినట్టుగా నా దౌర్భాగ్యపు జీవితాన్ని నన్ను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నావు? నాకు తెలుసు నేను ఎంత దౌర్భాగ్యంలో, నీతో నడిచినటువంటి ఘనత నాకు ఒక్కరికే దక్కింది. ఎంతో మంది శిష్యులు ఉన్నారు, వారెవ్వరికి లేదు. కొండ మీదకు తీసుకెళ్ళావు, నీ ప్రత్యక్షతనిచ్చావు, ఎన్నో గొప్ప కార్యాలు చేశావు. ఇవన్నీ అనుభవించి చూసి 3.5 సంవత్సరాలు నీతో సహవాసం చేసి నువ్వు ఎరగవని 3 సార్లు అబద్ధం చెప్పాను. మొదటి ప్రవచనం నెరవేరింది. నేనెంత దౌర్భాగ్యంలో నాకు తెలుసు. మళ్ళీ పదే నువ్వు నన్ను ఎందుకు గుచ్చి అడుగుతున్నావు? ఆ మాట అడుగుతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. నా బ్రతికేంటో నీకు తెలీదా? నా జీవితం ఏంటో నీకు తెలీదా? ఆ మాటలు అడుగుతూ పశ్చాత్తాపడుతున్నాడు. ప్రియులరా, ఏడవటం ప్రారంభించాడు. ఇక తట్టుకోలేకపోతున్నాడు. ఇప్పటి వరకు తన జీవితంలో ఏమైతే జరిగాయో, దేవునికి ఎంత దుఃఖాన్ని అయితే కలిగించాడో అదంతా జ్ఞాపకం చేసుకుంటూ ఏడవటం ప్రారంభించాడండి.
కళ్ళంపడి కన్నీళ్లు కారిపోతా ఉన్నాయండి. నన్ను పదే పదే ఇలాగా మాట్లాడుతున్నావని చెప్పి ఆయన వ్యసన పడుతున్నాడు, బాధపడుతున్నాడు. ఆ తర్వాత మాట అంటాడు, నువ్వు సమస్తమును ఎరిగిన వాడువు, నా బ్రతుకేంటో నీకు తెలియదా, నా జీవితం ఏంటో నీకు తెలియదా, ఎన్నిసార్లు నీకు దుఃఖాన్ని కలిగించాను నీకు తెలియదా, ఎన్నిసార్లు నిన్ను ఏడ్పించాను నీకు తెలియదా, మరలా నన్ను ఎందుకు అడుగుతున్నావయ్యా, మరలా నన్ను ఎందుకు ప్రశ్నిస్తున్నావయ్యా, ఒకసారి కాదు 2 సార్లు కాదు, యోహాను కుమారుడు అనే సీమోను అని నువ్వు అలా మాట్లాడుతుంటే నా గుండె తట్టుకోలేకపోతుందయ్యా, నీ మాటలు నా గుండెను బ్రద్దలు చేస్తున్నాయ్యా అని ఏడుస్తూ ఆయన మోకాళ్ళ మీద పడిపోయాడు. ప్రియులారా, నా గురించి నీకు అన్ని ఎరిగిన వాడు, నిన్ను ప్రేమిస్తున్నానని నీవు ఎరుగవని ఆయనతో చెప్పిన తర్వాత వచ్చిన చదువుదాం. యేసు, నా గొర్రెలను మేపుము, నా గొర్రెల మేపుము. నీవు యవనుడై ఉండినప్పుడు, ఇప్పుడు జాగ్రత్తగా వినండి ప్రియులారా, ఈ 3వ మాట చెప్పిన తర్వాత ఆయన ఏడుస్తూ మోకాళ్ళ మీద పడిపోయిన తర్వాత ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు 2వ ప్రవచనాన్ని చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. మొదటి ప్రవచనం ఏంటి? నీవు నన్ను ఎరుగవని ముమ్మారు చెప్పినప్పుడు కోడి కూస్తుందని చెప్పాడు. ఆ ప్రవచనం నెరవేరింది అన్న వాళ్ళు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. వెనకమాల కుర్చీలో కూర్చుని మేము నిద్రపోతలేదండి అన్న వాళ్ళు చప్పట్లు కొట్టండి. అంటే కుర్చీలో కూర్చుని వాళ్ళు నిద్రపోతున్నారు, రేపు ఒక పని చేయాలి, వెనకమాల లైట్ వేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు 2వ ప్రవచనాన్ని చెప్తున్నాడు. ఎవరికి? పేతురుకి. ప్రవచనం అంటే ఏంటి? జరిగిపోయిందా, జరుగుతుందా, జరగవలసిందా? జరగబోయేదాన్ని ప్రవచనం. ఇప్పుడు జరగబోయే 2వ ప్రవచనాన్ని చెప్తున్నాడు. ఈ 2వ ప్రవచనంలో మనం గమనిస్తాం, చూడండి. నీవు యవనుడవై ఉండినప్పుడు, యోహాను సువార్త 21వ అధ్యాయం 18వ వచనం, నీవు యవనుడవై ఉన్నప్పుడు నీ అంతట నీవే నడుము కట్టుకొని నీకిష్టమైన చోటుకి వెళ్ళుచుంటివి. పేతురుతో చెప్తున్నాడు. పేతురు, వినండి, ముగిస్తున్నాను. పేతురు, నీవు యవనస్తుడిగా ఉన్నప్పుడు నీ నడుమును కట్టుకొని నీకు నచ్చిన చోటుకల్లా వెళ్ళిపోయావు, నీకు నచ్చినట్టుగా బ్రతికావు, ఏమి తినాలనుకున్నావో తినావు, ఏమి తాగాలనుకున్నావో తాగావు, ఏది అనుభవించాలనుకున్నావో అనుభవిస్తూ బ్రతికావు, నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించేశావు, నీ మనసుకు తృప్తిగా నువ్వు బ్రతికేశావు. చూడండి, ప్రసంగి గ్రంథములు అంటాడు, యవనుడా యవన కాలమందు నీ దృష్టికి నచ్చినట్లుగా నువ్వు బ్రతుకు, నీ మనసుకు నచ్చినట్లుగా బ్రతుకు, కానీ ఒక దినాన దేవుడు నిన్ను తీర్పులోకి తీసుకొస్తాడు, జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. ఇప్పుడు ఇదే మాట అంటున్నాడు, చూడండి. యవనుడై ఉండినప్పుడు నీ అంతట నీవే నడుము కట్టుకొని నీకిష్టము చోటికి వెళ్ళుచుంటివి, నీవు ముసలివాడివైనప్పుడు నీ చేతులు. ఇందాకేమన్నాడు? యవనుడుగా ఉన్నప్పుడు నీ నడుము కట్టుకుని నీకు ఇష్టం వచ్చిన చోటుకి వెళ్ళిపోయావు, నీకు ఇష్టం వచ్చిన చోటుకి అనుభవించావు, ఎవరిని లెక్క చేయలేదు, ఎవరి మీద ప్రేమ చూపించలేదు, నీ ఇష్టానికి నువ్వు బ్రతికిపోయావు. కానీ నువ్వు ముసలివాడివైన తర్వాత, చదండి, నీవు ముసలివాడివైనప్పుడు నీ చేతులు నీవు చాపుదువు, వేరొకడు నడుము కట్టి నీ నడుమును కట్టి నీకిష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వాక్యం వింటున్న వాళ్ళారా, 2వ ప్రవచనం చెప్పేశాడు దేవుడు. ఏమన్నాడంటే, పేతురు, యవనుడిగా ఉన్నప్పుడు నీకు ఇష్టం వచ్చేట్టుగా నువ్వు బ్రతికావు, నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించావు. ముసలివాడివైన తర్వాత నీకు ఇష్టము లేని చోటకి నిన్ను తీసుకెళ్తారు. ఎక్కడికి తీసుకెళ్తారంట? ఎక్కడికైతే వద్దనుకుంటావో అక్కడికి తీసుకెళ్తావు. కొంతమంది వచ్చి నీ నడుమును గట్టిగా పట్టుకొని నిన్ను అలా పైకి తీసుకెళ్ళి పైకి లేపి ఏ స్థలమైతే వద్దనుకుంటావో ఆ స్థలంలో నిన్ను ఉంచి పెడతారు. ఇది జరగబోతుంది అని చెప్పాడండి. ఇదేంది ప్రవచనం విచిత్రంగా ఉంది? ప్రవచనం ఏంటి విచిత్రంగా ఉంది? వాస్తవం ఎప్పుడు కూడా అలాగే ఉంటుంది ప్రియులారా. వాస్తవ సత్యాన్ని చెప్పాడు. ఈరోజు చాలామంది దేవునికి లోబడకుండా, దేవుని వాక్యం వైపుకు తమ మనస్సును మళ్లించకుండా, దేవుని సన్నిధికి వస్తూ దేవుని మాటలు వింటూ దేవుని చిత్త ప్రకారం బ్రతకకుండా వారి ఇష్టానుసారంగా వాళ్ళు బ్రతికిపోతున్నారు, వాళ్ళకి నచ్చినట్లుగా వాళ్ళు బ్రతికిపోతున్నారు. ప్రవచనం కూడా చెప్తున్నాడు, ఒకానొక టైం వస్తుంది, ఆ టైంలో నీకు సహాయం చేసే వాళ్ళు ఎవరుండరు, ఆ టైంలో నీకు ఆదుకునే వాళ్ళు ఎవరుండరు, ఆ టైంలో
ఏ ఆపద నీకు సంభవించినప్పుడు నీ దరికి చేరే వాళ్ళు ఎవరు ఉండరండి. కాబట్టి ఏం చేయాలి? యవన కాలంలోనే దేవుని వైపు నువ్వు తిరగాలి. యవన కాలంలోనే దేవుని వాక్యం వైపు నీ మనస్సును మళ్లించాలి. యవన కాలంలోనే దేవుని పని నువ్వు జరిగించాలి. యవన కాలంలోనే దేవునికి ఇష్టం వచ్చేట్టుగా బ్రతకాలి. ఈ పేతురు గారు దేవునికి ఇష్టం వచ్చేట్టుగా బ్రతకలేదు కాబట్టి యవనుడిగా ఉన్నప్పుడు తనకి ఇష్టం వచ్చేట్టుగా జీవించాడు. ఎక్కడికి వెళ్ళాడు? చేపలు పట్టడానికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? గలిలయ సముద్ర తీర ప్రాంతానికి వెళ్ళాడు. స్నేహితులతో కలిసి వెళ్ళిపోయాడు. దేవుని మాటకు లెక్క చేయలేదండి. తన ఇష్టానుసారంగా తాను జీవించాడు. చివరి టైంలోకి వచ్చిన తర్వాత దేవుడు అంటున్నాడు, నువ్వు ముసలివాడైపోయావు. అయిపోయిన తర్వాత ఇదిగో నీ చేతులు పైకి చాపుతావు. చేతులు చెప్పండి, నీ చేతులు పైకి చాపుతావు. ఎందుకు చేతులు పైకి చాపుతాడు? ఎందుకు చేతులు పైకి చాపుతాడు? వాక్యంలో మనం గమనిస్తున్నట్లయితే ప్రియులారా, క్రీస్తు చెప్పిన రెండో ప్రవచనం ఇదే, చేతులు పైకి చాపుతావు. రోమా సామ్రాజ్యంలో దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. ఎప్పుడైతే ఈ ప్రవచనం చెప్పాడో పేతురు గారికి, ఈ ప్రవచనం చెప్పిన తర్వాత పేతురు గారు ఇక పూర్తిగా మారిపోయాడండి. ఇక బ్రతికితే క్రీస్తు కొరకే బ్రతకాలని తీర్మానం చేసుకున్నాడు. ఎప్పుడు ఇక చివరికి వచ్చేస్తుంది చాప్టర్. ఇక చివరి టైం వచ్చేసిన తర్వాత ఇప్పటి వరకు ఇది జరిగింది, ఇది జరిగినప్పటికి కూడా నా జీవితం మారలేదు. ఇక రెండవ ప్రవచనం చెప్పిన తర్వాత ఇకనైనా ప్రభు కొరకు బ్రతకాలని తన జీవితాన్ని దేవునికి సమర్పించుకొని రోమా ప్రభుత్వంలో దేవుని వాక్యం ప్రకటిస్తూ ఉండగా అక్కడ ఉన్నటువంటి రోమా ప్రభుత్వపు వారు పేతురును పట్టుకొని 9x3 ఉన్నటువంటి ఒక గృహ, ఆ గృహలోకి తీసుకెళ్లారు అతన్ని. 9x3 ఉన్నటువంటి ఒక గృహలోకి, ఒక రంధ్రం అన్నమాట అది. ఒక సమాధి అనుకుందాం పోనీ, లేకపోతే ఒక జైలు అనుకుందాం. ఆ దానిలోకి తీసుకుని వెళ్ళి 9 నెలల పాటు ఆయన్ని బంధించారు. 9 నెలల పాటు ఈ పేతురుని తీసుకెళ్ళి ఆ గృహలో పెట్టారు. ఇక ఒక మాటలో చెప్పాలంటే అక్కడే A to Z అక్కడే ఆయనకి. వాష్రూమ్ అదే, పడుకునేదాడే, తినేదాడే, ఇక ఆ జీవితం అక్కడే. 9 నెలల పాటు నరకయాతన అనుభవించాడండి. 9 నెలల పాటు ఆ నరకయాతన అనుభవించిన తర్వాత పేతురుని బయటికి తీసుకురావటానికి సైనికులు వస్తారు. ఇప్పుడు పేతురికి ఓపిక అస్సలు లేదండి. పూర్తిగా ముసలివాడైపోయి 2 చేతులు పైకెత్తి, అయ్యా నన్ను పైకి తీయండి అయ్యా అని 2 చేతులు పైకెత్తుతాడండి. అయ్యా నన్ను పైకి తీయండి అయ్యా అని ఏడుస్తూ 2 చేతులు పైకెత్తినప్పుడు ఆ 2 సైనికులు వచ్చి ఆ బయటికి అతన్ని తీసుకుని వచ్చి ఇదిగో ఆ రోమా ప్రభుత్వం అధికారుల ముందు నిలబెడతారండి. ఎంత భయంకరమైన బాధ తెలుసా? ఒక్కసారి ఆ ఫోటో మీరు చూడండి. గుంటల నుండి వాళ్ళకి దండం పెడుతూ చెప్తున్నాడు, అయ్యా దయచేసి నన్ను బయటకు తీయండి అయ్యా. అప్పటికే కుమిలిపోయాడు, అప్పటికే వేదన పడ్డాడు, అప్పటికే బాధపడ్డాడు, అప్పటికే శరీరం అంతా ముసలితనం అయిపోయిందండి. ముసలివాడైన తర్వాత నీ చేతులు చాపుతావు, సైనికులు వచ్చి ఇదిగో నిన్ను పట్టుకుని పైకి తీసుకొస్తారు, నీకు ఇష్టము లేని స్థలములోకి వారు నిన్ను తీసుకెళ్తారు. ఇప్పుడు పేతురుని ఎక్కడ తీసుకెళ్లారు తెలుసండి? తనకి ఇష్టం లేని గృహలోకి తీసుకెళ్ళి బంధించారు 9 నెలల పాటు. బాధండి, ఎంత బాధండి. కారణం ఏంటి? దేవుడు ఇన్ని మేలులు చేసినా దేవుని వైపు తిరగకుండా లోకం వైపు తిరిగిపోయాడండి. చివరికి ప్రభు దగ్గరకు వచ్చి తన జీవితాన్ని, తన శేష జీవితాన్ని ప్రభుకు అర్పించేశాడండి. తన ఇష్టానుసారంగా తిరిగిన చివరికి వచ్చి తన బ్రతుకును దేవుని వైపు అప్పగిచ్చేశాడని దేవునికి సమర్పించుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారి కొరకు బ్రతకడానికి తీర్మానం చేసుకున్నాడు. వాళ్ళ చేతులు చూసారా? ఆ తర్వాత ఫోటో ఎంత ముసలివాడైపోయాడో. ఎముకలన్నీ శక్తి కోల్పోయి బాగా పూర్తిగా ముసలివాడిగా మారిపోయి కళ్ళల్లో ఒక్క రక్తపు బొట్టు కూడా లేకుండా, అంటే 9 నెలల పాటు నరకయాతన అనుభవించాడు. అది సంతోషంగా అనుభవించాడు ప్రియులారా. ఎందుకంటే నా దేవుని నిన్ను దుఃఖపెట్టాను, నా దేవుని నిన్ను బాధ పెట్టాను, నాకు ఈ శిక్ష పడవలసిందని ఆ బాధ అనుభవించాడు ప్రియులారా. ఆ తర్వాత దేవుని కొరకు అత సాక్షిగా మారిపోయాడు. ఎలా మారాడు తెలుసండి? రోమా ప్రభుత్వ అధికారులతో చెప్తున్నాడు, అయ్యా నన్ను మీరు చంపాలని తీర్మానం చేసుకున్నారు, అయితే నన్ను మామూలుగా సిలివేయద్దు, నన్ను తలకిందులుగా సిలివేయండి. మామూలుగా సిలివేయటానికి నేను అర్హుడిని కాదయ్యా, మా గురువు గారు ఉన్నాడు, ఆయనొక్కడే అర్హుడు దాన్ని అలా సిలివేయటానికి, నన్ను తల్లకిందులుగా సిలివేయండి అంటే ఇదిగో పేతురు గారిని తల్లకిందులుగా సిలివేస్తున్నారు ప్రియులరా. తల్లకిందులుగా సిలివేసి ప్రపంచానికి చాటి చెప్పారు. అత సాక్షిగా మారిపోయాడు. చివరి టైంలోనైనా ప్రపంచంలో
ప్రపంచానికి సువార్తను ప్రకటించి అనేకులను దేవుని వైపుకు త్రిప్పి, తన కుటుంబం సైతము దేవుని వైపు త్రిప్పి తన ప్రాణాన్ని ప్రభుకు అర్పించాడు. చివరికైనా మారాడు. మరి నీ సంగతి ఏంటి? నీ సంగతి ఏంటి? ఎన్నిసార్లు దేవుడు నిన్ను పిలిచినా, దేవుడు ఎన్నిసార్లు నిన్ను ప్రేమించినా, దేవుడు ఎన్నిసార్లు నీతో మాట్లాడినా, నువ్వు దేవుని వైపు తిరగకుండా, దేవుని వాక్యాన్ని వినకుండా, దేవునికి లోబడకుండా ఇలా బ్రతుకుతుంటే నా దేవుడు నీ గురించి బాధపడుతున్నాడేమో, నా దేవుడు నీ గురించి దుఃఖపడుతున్నాడేమో. ఈ రాత్రి ప్రభువా, పేతురు వలె నీ కొరకు బ్రతుకుతానయ్యా, పేతురు వలె మంచి సేవ చేస్తానయ్యా. పేతురు ఎన్నోసార్లు జారిపోయాడు. జారిపోయినటువంటి పేతురుని మీరు మరలా లేపారయ్యా. ఈ రాత్రి నేను చాలాసార్లు జారిపోతున్నాను. లైట్స్, చాలాసార్లు జారిపోతున్నానయ్యా. ఎన్నో పర్యాయాలు జారిపోతున్నానయ్యా. ఎన్నో పర్యాయాలు నీకు దూరం అయిపోతున్నానయ్యా. అయినా నువ్వు నన్ను విడిచిపెడతలేదయ్యా. అయినా నువ్వు నన్ను వదిలిపెడతలేదయ్యా. ఎన్నోసార్లు నీ మాటకు విధేయత చూపించిన వ్యక్తిగా నేనున్నానయ్యా. ఎన్నోసార్లు నిన్ను దుఃఖపెట్టే వ్యక్తిగా ఉన్నానయ్యా. నన్ను విడిచిపెట్టలేదయ్యా. ఒకసారి లేచి నిలబడదాం, అందరం ప్రార్థనలోకి భావిద్దామా? యవనస్తుడా, ఓ సహోదరుడా, ఎన్నిసార్లు దేవుడు నిన్ను పిలిచాడో, ఎన్నిసార్లు దేవుడిని పట్ల కృప చూపించాడో. ఈ రాత్రి యేసయ్య వైపు నువ్వు తిరగవా? ఈ రాత్రి యేసు వైపు నువ్వు మారవా? ఈ రాత్రి యేసయ్య వైపు ఒక్కసారి చూడు తల్లి. ఆయన నిన్ను పిలుస్తున్నాడు. ఈ రాత్రి ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఇంకా ఎన్నో పర్యాయములు దేవునికి దూరం అయిపోయినా నా దేవుడు ఇంకా నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ చేతులు పైకెత్తి ఈ చివరి ప్రార్థనలో పాల్గొనండి అందరూ. చాలాసార్లు దుఃఖపెట్టానయ్యా, చాలాసార్లు బాధ పెట్టానయ్యా. ఈ రోజు నుంచి అలా ఉండనయ్యా. చెప్పండి, ఈ రోజు నుంచి అలా ఉండనయ్యా. ఓ నూతనమైన వ్యక్తిగా నన్ను మార్చండి నాయనా. ఓ నూతనమైన వ్యక్తిగా నన్ను మార్చండి. అద్భుతాలు జరుగునుగాక. ఒక ఆశ్చర్య కార్యము జరిగించండి అయ్యా. నేను అనుభవిస్తున్న వేదన ఈ రాత్రి నా కుటుంబంను విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. నేను అనుభవిస్తున్న బాధ ఈ రాత్రి నా కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి ప్రభువా. అద్భుతము జరుగునుగాక, అద్భుతము జరుగునుగాక. ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఓ సహోదరి, ఈ రాత్రి ప్రభు నిన్ను ముడుతున్నాడు. ఈ రాత్రి ప్రభు యొక్క ప్రత్యక్షత నీ మీదకి దిగి వస్తూ ఉంది. నా దేవుడు నిన్ను తాకనివ్వండి, నా దేవుడు నిన్ను ముట్టనివ్వండి. నీ కుటుంబంలో సమాధానం లేదు, ఎంతో వేదన అనుభవిస్తున్నావు. ఇక్కడ ఈ స్థలంలో నీవున్నావు. ప్రభు ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు. ఓ సహోదరి, ఈ రాత్రి ఈ స్థలంలో నీవున్నావు. నీ భర్తకు గత 3 నెలల మధ్య ఆరోగ్యం సరిగా లేదు. ఈ రాత్రి నీ భర్త కొరకు నువ్వు ప్రార్థన చేసే స్థలంలో ఉన్నావు. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఓ తల్లి స్థలంలో ఉన్నది, తన కుమారుడు కొరకు వేదన పడుతుంది. తన కుమారుడు దురలవాట్లకి బానిసగా మారిపోయాడని, నా కుమారుడు మార్చండి ప్రభు అని ప్రార్థన చేస్తున్న సహోదరి ఈ స్థలంలో ఉంది. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతుండగా నీ చేతులు అలాగే ప్రభు వైపు చూపిస్తూ ప్రార్థనలో ఉందామా? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఓ సహోదరి, జాబ్ కొరకు ఎదురు చూస్తున్నావు. ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. అతి త్వరగా ప్రభు నీకు ఒక మంచి జాబ్ సిద్ధపరిచాడు. ఒక అద్భుతము జరగబోతుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవా, ఈ రాత్రి ఒక అద్భుతాలు జరిగించండి. మోకాళ్ళ నొప్పితో ఉన్నటువంటి సహోదరి స్థలంలో నీవు ఉన్నావు. మోకరించలేకపోతున్నావు, ప్రార్థన చేయలేకపోతున్నావు. ఈ రాత్రి ప్రభు నిన్ను ముట్టబోతున్నాడు. ఈ రాత్రి ప్రభు నిన్ను తాకబోతున్నాడు. హల్లెలూయా. మరొక సహోదరి స్థలంలో ఉంది. నీకే గుండె నొప్పితో నువ్వు బాధపడుతున్నావు. 3 నెలల మధ్య నీకు తెలియకుండానే గుండెలో నొప్పి వస్తూ ఉంది, ఆయాసం వస్తూ ఉంది, నడవలేకపోతున్నావు. ఈ రాత్రి ప్రభు నిన్ను తాకనివ్వండి. ఈ రాత్రి ప్రభు నిన్ను ముట్టబోతున్నాడు. గ్లోరీ. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రి నేను ప్రార్థన చేయబోతున్నాను తల్లి. ఈ రాత్రి నేను ప్రార్థన చేయలేకపోతున్నాను.
ఈ రాత్రి మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. మీరున్న స్థలాన్ని విడిచి కాస్త ముందుకు రండి. మీరున్న స్థలాన్ని విడిచి కాస్త ముందుకు రండి. మీ కొరకు నేను ప్రార్థన చేసి కొట్టాను ముగించబోతున్నాను. మీ బైబిల్ పట్టుకొని మీరున్న స్థలాన్ని విడిచి అలాగ కాస్త ముందుకు వచ్చి నిలబడండి. ప్రభు మిమ్మల్ని ముట్టనివ్వండి. ప్రభు మిమ్మల్ని తాకనివ్వండి. పురుషులు స్త్రీలు అందరూ కూడా కాస్త ముందుకు వచ్చి నిలబడి మీ చేతులు పైకి చూపిస్తూ ప్రభుని స్తుతించండి మాతో పాటు. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ మీ చేతులు పైకి చూపించండి. అమ్మ ఇంకాస్త ముందుకు రావాలి. రాత్రి ప్రభు మిమ్మల్ని ముట్టబోతున్నాడు. ముందుకు రావాలి. ముందుకు వచ్చి మీ చేతులు పైకి ఎత్తండి. మీరున్న స్థలాన్ని విడిచండి. చెప్పలేనిది, స్వరములతో పాడలేనిది, కవితలలో రాయలేనిది, ఎవరు వర్ణించలేనిది, మాటలలో చెప్పలేనిది, స్వరములతో పాడలేనిది, కవితలలో రాయలేనిది, ఎవరు వర్ణించలేనిది. యేసు నీ ప్రేమ ఒక్కటే, యేసు నీ ప్రేమ ఒక్కటే, యేసు నీ ప్రేమ ఒక్కటే, యేసు నీ ప్రేమ ఒక్కటే. మాటలలో చెప్పలేనిది, స్వరములతో పాడలేనిది, కవితలలో రాయలేనిది, ఎవరు వర్ణించలేనిది. స్వార్థముతో నిండిన ఈ లోక ప్రేమలోన, మోసముతో కూడిన ఈ మనుషుల ప్రేమ మధ్య, స్వార్థముతో నిండిన ఈ లోక ప్రేమలోన, మోసముతో కూడిన ఈ మనుషుల ప్రేమ మధ్య, కల్ముషము లేనిది, కరుణతో నిండినది, కల్ముషము లేనిది, కరుణతో నిండినది, కలవరము తీసినది, కన్నీటిని తుడచినది, కలవరము తీర్చినది, కన్నీటిని తుడిచినది. యేసు నీ ప్రేమ ఒక్కటే, యేసు నీ ప్రేమ ఒక్కటే, యేసు నీ ప్రేమ ఒక్కటే, యేసు నీ ప్రేమ ఒక్కటే. మాటలలో చెప్పలేనిది, స్వరములతో పాడలేనిది, కవితలలో రాయలేనిది, ఎవరు వర్ణించలేనిది. యేసు నీ ప్రేమ ఒక్కటే, యేసు నీ ప్రేమ ఒక్కటే, యేసు నీ ప్రేమ ఒక్కటే, యేసు నీ ప్రేమ ఒక్కటే. అందరూ మీ చేతులు పైకి చూపించండి. అందరు కళ్ళు మూసుకోండి. ఈ రాత్రి నేను మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. దేవుడు ఎవరితో అయితే ప్రవచనం ద్వారా మాట్లాడారో, ఎవరే పరిస్థితుల మధ్య ఉన్నారో, ఈ రాత్రి దేవుడు మీతో మాట్లాడి ఉండగా, దేవుడు నా గురించి మాట్లాడారు అన్నవాళ్ళు మీ చేయి చూపించండి. మీకున్న సమస్య కొరకు దేవుడు ఎవరైతే మాట్లాడారో అలాంటి వారు మీ చేయి అలాగే చూపించండి. నేను మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. ఇందాక దేవుడు ప్రవచనం ద్వారా
కొంతమంది సహోదరుల కొరకు ప్రవచనం ద్వారా మాట్లాడారు. అలాంటి వారు మాత్రమే మీ చేయి చూపించండి. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. ఈ రాత్రి మీ అందరి కొరకు ప్రార్థన చేయబోతున్నాను. రేపు రాత్రి మీ అందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను. అందరి మీద చేతులుంచి, మహాగణుడు సర్వోన్నతుడానికి స్తోత్రాలు. ఈ ప్రశస్తమైన సమయంలో నీ బిడ్డలు నీ పాద సన్నిధికి వచ్చారు నాయన. పేతురు గురించి మాకు చక్కగా మాట్లాడుతూ వచ్చారయ్యా. ఎన్నోసార్లు జారిపోయాడు, పడిపోయాడు, అయినా మీరు విడిచిపెట్టలేదయ్యా. చివరి దినాలలో తనను తాను నీకు అర్పించుకున్నాడయ్యా. చివరి దినాలలో నీ కొరకు సమర్పించుకున్నాడు. తన శేష జీవితాన్ని అతసాక్షిగా మార్చుకొని శ్రమ అనుభవించి నీ కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు ప్రభువా. ఈ రాత్రి మేము కూడా అనేక సార్లు పడిపోతుంటే మమ్మల్ని మీరు పట్టుకుంటున్నారయ్యా, మమ్మల్ని విడిచిపెడతలేదయ్యా. ఎన్నోసార్లు మేము దూరం అయిపోయినా మమ్మల్ని వెంటాడుతూ, వెతుకుతూ, రక్షిస్తూ, కృప చూపిస్తూ నడిపిస్తున్నందుకు వందనాలు నాయన. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు నాయన, ఎంతైనా నమ్మదగిన దేవుడు ప్రభువా. ఈ పల్ల పట్ల ప్రాంత ప్రజలందరినీ దీవించండి నాయన. రేపటి దినాన అనేక మంది ప్రజలు తరలి ఈ స్థలానికి నడిపించబడుదురు గాక అని ప్రకటిస్తున్నాడు తండ్రి. అనేక మంది వచ్చిన వారు విడుదల, స్వస్థత పొంది దీవించబడ్డానికి సాయించండి. రాత్రి ఎంతమందితో మాట్లాడారో ప్రభువా, ఆ విన్నటువంటి ఆ ప్రవచనము వారి జీవితాల్లో ప్రభువా స్వస్థతలు కలుగునుగా కానీ ప్రకటిస్తున్నాను. మరి ముట్టండి, స్వస్థపరచండి, బాగు చేయండి, శక్తివంతులుగా మార్చండి, బలవంతులుగా మార్చండి. రేపటి దినాన్ని కొరకు మమ్మల్ని అందరూ సిద్ధపరచండి. ఇంకా అనేక మంది ప్రభువా ఈ ప్రాంతానికి వచ్చి దీవించబడే గొప్ప భాగ్యమును దయచేయమని యేసయ్య నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.